స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. డిజిక్వెస్ట్ స్టూడియో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు కొత్త బసిరెడ్డి. ఈ ఏటీఎం నాట్ వర్కింగ్ అనే సినిమా మేము 2018లో తయారు చేసి రిలీజ్ చేయాలనుకునేది రిలీజ్ చేశాము. డిమానిటైజేషన్ సీజన్లో తీసిన సినిమా ఇది. మేము మళ్ళీ మీ ప్రేక్షకుల ముందరికి తీసుకొస్తున్నాము. డిమానిటైజేషన్ కారణంగా ఎంతమంది సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఎంత కష్టాలకు గురి అయినారు అని వాస్తవికంగా సర్వే చేసి వాస్తవికంగా స్ట్రీట్లలో షూట్ చేసిన సినిమా ఇది. ఇందులో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. చాలామంది మంచి యాక్టర్స్ ఇందులో యాక్ట్ చేశారు. దీని సినిమాను మొత్తం చూసి మీ కామెంట్స్ను తప్పనిసరిగా మాకు పంపించి డిజిక్వెస్ట్ స్టూడియో ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. లేవండ్రా. ఏమైందిరా? కొంప మునిగిందిరా బాబు. కొంప తీసి సిద్ధమైన ప్రకటించారేంట్రా? అంతకంటే పెద్ద బాంబు పడిపోయిందిరా. రేయ్ ఏదో ఒకటి అర్థమయ్యేటట్టు చెప్పిసావు. తాగిందంతా దిగింది నీ వల్ల. రేయ్ ముందు టీవీ పెట్టరా. తొందరగా పెట్టరా. ప్రధాని మోదీ ఈ రోజు సంచలనాత్మక నిర్ణయం ప్రకటించారు. 1500 నోట్లు ఇకపై లీగల్ టెండర్లు కావని, వాటిని అర్ధరాత్రి నుండి రద్దు చేస్తున్నామని జాతిని ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలో తెలియజేశారు. దేశంలో పెరుగుతున్న నల్లధనాన్ని అరికట్టడానికి
ఉగ్రవాదాన్ని అదుపు చేయడానికి ఈ చర్య చేపట్టామని తెలియజేశారు. ఇకపై 1500 నోట్లు చెల్లని కాగితాలని మోదీ తెలిపారు. ఏరా ఇన్నిసార్లు ఫోన్ చేశాను, ఏమైపోయావురా? మన ముగ్గురు కోసం జాబ్ అప్లికేషన్స్ తీసుకొచ్చా. వద్దురా, అరే జెన్యున్గా మనకే ఉద్యోగాలు రావురా. లంచం ఇచ్చేవాడిది, బ్లాక్ మనీ ఉన్నవాడిదరా ఈ రాజ్యం. ఛా, నీతిగా బతికేవాడికి సుఖం లేకుండా పోయిందిరా. అయితే ఏం చేద్దాంరా? చూడు, ఇంజనీరింగ్ పూర్తి చేసాం, కలిసే కష్టాలు పంచుకున్నాం. ఇప్పుడు నేను ఒక బిజినెస్ ప్రపోజల్ తెచ్చాను. ఇతనే రామస్వామి. హాయ్ హాయ్. ఒక ఎక్స్ట్రాడినరీ వ్యాపారం చెప్పాడు. అరే నాకు ఒక 2 లక్షల రూపాయలు, ఒక ఆఫీసు, అంతే. 1 కోటి రూపాయలు, నెల తిరక్క ముందే 1 కోటి రూపాయలు. దట్స్ ఆల్, వి ఆల్ సెటిల్డ్. అంత తక్కువ టైంలో 1 కోటి రూపాయలా? ఎలారా? సరే 2 లక్షలే కదా, ఫైనాన్షియల్ పరాంకుశ అని నేను ఒప్పిస్తాను. అరే పక్కనా? పక్క. మన నాయకుడు శటగోపానికి లెఫ్ట్ హ్యాండ్, మంచోడు రోయ్. కానీ డబ్బులు తిరిగియకపోతే మాత్రం కరకొట్టకుడు. రే ఇంతకీ ఏ వ్యాపారం రా? ఏం వ్యాపారం అంటారు బాస్? దొంగ నోట్లు, ఫేక్ కరెన్సీ. ఇది ఫిక్స్. ఓకే. 1,50,000 2 లక్షలు 10 రూపాయలు వడ్డీ. కుర్రోళ్ళని నమ్మి ఇస్తున్నా. ఇంతకీ ఆఫీస్ ఎక్కడరా? రండన్నా. అన్నా అన్నా, మా ఏటీఎం డిజైనర్స్ ప్రింటర్స్ కంపెనీ మీరే ఓపెన్ చేయాలన్నా. ఏటీఎం అంటే ఏంట్రా? అన్నా నా పేరు అనంత్ కదన్నా, అందులో ఏముందన్నా? వీడి పేరు త్రిలోక్ అన్న, టీ ఉందన్నా. ఆహా. వీడి పేరు మహేష్ కదన్నా, ఎం ఉందన్న. అంతా కలిపితే ఏటీఎం అన్న. ఎప్పుడు మేము డబ్బులతో కలకలాడాలని అలా డిసైడ్ అయ్యాం భయ్యా. ఓకే బాగుందిరా. కట్ చేయండి అన్న. రే, కత్తులతో గొంతులు కొయ్యటమే గాని ఇలా కత్తిరితో రిబ్బన్ కట్ చేయలేదురా. టచ్ చేశారా? అయినా నాలాంటోడితో ఇలా ఊరుకో అన్న. ఆకు రౌడీగా మొదలై గౌరవప్రదమైన రాజకీయ రౌడీగా ఎదిగావన్నా. ఏదో ఒక రోజు మీ నాయకుడు చేస్తంటే ఏ కార్పొరేటర్వో, ఏ ఎమ్మెల్యేవో, అసలు ఏది కాకపోతే ఏ జిల్లాకి ఇన్ఛార్జివో అవుతావన్నా. కట్ చేయండి అన్న. ఏదోరా, మీలాంటి భయపడేటోళ్ళందరి భయమే మాలాంటి వాళ్ళకి బలంరా. కొంగళ పురుగు కూడా చీతకొక చిలుక అవుతుంది కదరా. అవుతానురా, నేను కూడా గొప్ప అవుతాను. అవుతావన్నా. అవుతావన్నా. బాగుందిరా. ఇంతకీ మీరు చేసే పనేంట్రా? పని అంటే ప్రింటింగ్ టెక్నాలజీ సార్. మేమంతా ఆధునికమైన సాఫ్ట్వేర్తో దొంగ నోట్లో అంటే అది సాఫ్ట్వేర్ కోడ్ అన్నా. దొంగ కోళ్ళు పట్టేవాళ్ళ ఉన్నాడు. ఇంతకీ ఎవడీడు? కన్సల్టెంట్ అన్న, సాఫ్ట్వేర్ కన్సల్టెంట్. అన్నా ఏమైనా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలన్నా, ఇంత తక్కువ టైంలో మాకు డబ్బులు అడ్జస్ట్ చేశారు. రేయ్, నీ రుణం తీర్చుకోలేను అనే స్టార్ డైలాగులు మాత్రం చెప్పకండి. అప్పు వడ్డీ 2 ఇవ్వకపోతే వచ్చే నెల 1వ తారీఖు నాడు పేపర్లో ఒక న్యూస్ వస్తుంది, నగర శివారులో గుర్తు తెలియని 3 శవాలు అని. 3 సేవలా? ఎవరి బాస్? సారీరా, 4 శవాలని వస్తుంది. కొసరికి ఈ దోమగాడిని కూడా వేసేస్తాను. రేయ్, 20 రోజుల్లో వస్తాను, డబ్బు రెడీ చేసుకోండి. అదే 20 రోజులు ఎందుకన్నా, 15 రోజుల్లో ఇచ్చేస్తాను. ఏరా? అదే అన్న. ఇచ్చేస్తాం. మంచి ఊపు మీద ఉన్నావే కానీ. రైట్. నీ వర్క్ స్టార్ట్ చేద్దాం. దొంగ నోట్లో ముద్రించడం ఒక కళ. మాలాంటి మేధావులు, వార్జని నిపుణులు నోటు పుట్టినప్పటి నుంచి దాన్ని నకిలీ చేసే పనిలో పడ్డారు. గవర్నమెంట్ వాళ్ళు మనలాంటి బాధపడలేకే వేరు ఫీచర్తో ప్రింట్ చేస్తారు. వాటన్నింటినీ మనం బ్రేక్ చేస్తాం. దొంగ నోట్ల కంపెనీ ఏ కంపెనీ కూడా నకిలీని యాజ్ ఇట్ ఈజ్ గా నోటుని ప్రింట్ చేయదు. అదేంటి 100% ఒరిజినల్ గా ప్రింట్ చేయొచ్చు కదా? పొరపాటు నా నోట్ మనకే వస్తే మనం తీసుకోకుండా ఉండడానికి జాగ్రత్త పడతాం. నోట్లు ముద్రించడం కన్నా చలామణి చేయడం చాలా కష్టం. దానికి నాలాంటి నెట్వర్క్ అవసరం. 30% రేటుకే ఆల్ ఇండియాలో మనీ మార్చే నెట్వర్క్ నాకుంది. మరి ఇంత తెలివైన వాడివి 2 సార్లు పోలీసులకు ఎలా దొరికిపోయావన్నా? మొదటిసారిగా మా ప్రెస్ పేరుని పొరపాటున ప్రింట్ చేసేసా. అదే పొరపాటున పోలీసులు వచ్చి నన్ను తీసుకుని పోయినారు. మరి రెండోసారి నేను జైల్లో ఉన్నప్పుడు మెలకువలు నేర్పిన గురువు గారి మీద గౌరవంతో ఆర్బీఐ గవర్నర్ సంతకం బదులు మా గురువు గారి పేరే వేసేసారు. 2 జైల్లో పెట్టేశారు. తర్వాత జైలు నుంచి ఫ్రెష్ గా వచ్చి మెలకువలు ఫ్రెష్ గా నేర్చుకున్నా. స్కానింగ్లు చేయాలి, ప్రింటింగ్లు చేయాలి, నోట్లు ఆరబెట్టాలి. లేవండి.
బాసు నువ్వు సూపర్ బాసు. ఒక్క నిమిషంలో మొత్తం 4000 తింపేశావా? నిజంగా మాంత్రికుడు బాసు. పరమ జాదువి నీ తెలివి కేక. గూగుల్ ఉంది కదా, దాన్ని చూసి ఏదైనా నేర్చుకోవచ్చని చాలా మంది అనుకుంటారు. గూగుల్ సెన్ ఉన్నా గురువు అనేవాడు నాలంటోడు ఒకడు ఉండాలి. అవును గురువు. అవును గురు. నువ్వు సూపర్. అంతే జాగ్రత్తగా పనిచేసుకోండి. క్వాలిటీ చాలా ముఖ్యం. కోయంబత్తూరు వాళ్ళతో దొంగ నోట్ల పోటీలో మనం తట్టుకోలేం. చూసుకోండి, పని చేయండి, పోండి. అంకుల్ బాగున్నారా? బాగున్నాను రా. ఒరే మహేష్, నీకోసం నీ ఫ్రెండ్స్ వచ్చారా? వస్తున్నా. ఎరా బుద్ధిగా ఏదో ఒక పని చేసుకోకుండా ఇలా బలాదురుగా తిరుగుతారెందుకురా? వాడి మధ్య రాత్రులు ఇంటికి రావడమే మానేశాడు. ప్రాజెక్ట్ పని మీద బిజీగా ఉన్నాం అంకుల్. అసలు మీరేం పని చేస్తున్నారా? ఏం లేదు అంకుల్, దొంగ నోట్లు. దొంగ నోట్లా? అంటే ఏం లేదు నాన్న, దొంగ నోట్లు కనిపెట్టే మిషన్ నాన్న. అవును, చవక్గా చేస్తున్నాం. అవునవును, మిషను, దొంగ నోట్ల మిషను. ఈ మిషన్ ఎలా పని చేస్తుందిరా? ఈ దొంగ నోట్ అనుకోండి, మన మిషన్ ముందు పెట్టామనుకోండి, దొంగ దొంగ అని అరుస్తుంది. అంతే అంతే. టెక్నాలజీ. ఏంటో మీ చదువులు అర్థం కావు, ఈ మిషన్లు అర్థం కావు. ఒరే ఈ రాత్రికైనా తొందరగా ఇంటికి రా. నైట్ పని ఉంది అంకుల్. రేపే 3 కోట్లు డెలివరీ ఉంది కదా. 3 కోట్లేంట్రా? అంటే నాన్న ముగ్గురం ట్రైక్లిన్ నుంచి 3 కోట్లు అద్దెకు తెచ్చుకుందామని పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ కదా. దొంగ నోట్ల మిషన్ తో. అంటే అది వాళ్ళకి నచ్చిన మేము సెటిల్ అయిపోయినట్టే అంకుల్. రే ఏదో ఒక పని చేసుకోండి రా. నోటుకి ఎంత వస్తుంది మాట్లాడమేనారా? రేయ్ ఈ నూడు దుంటే ఏ రోజు ముచ్చేస్తాను. మొత్తానికి నువ్వు చాలా మొండి బాసు. 3 కోట్ల అయ్యే వరకు వదిలిపెట్టలేదు. అంతకంటే తక్కువ అయితే మార్కెట్లో మా రేంజ్ పడిపోద్ది భయ్యా. నువ్వు 1,00,000 రూపాయలు బ్యాంక్ వాళ్ళకి ఎగ్గొట్టావు అనుకో, బ్యాంక్ వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి జప్తు నోటీస్ పెడతారు. అదే నువ్వు 100 కోట్లు ఎగ్గొట్టావు అనుకో, నిన్ను చూసి కసకసలు ఆడిపోతారు. ఇది అంతే. చిన్న చిన్న నేరాలు చేసే వాళ్ళని దొంగ నోట్ల ఇండస్ట్రీలో చవకగా చూస్తారు. భారీ డీలు పట్టుకొచ్చినండి గొప్పగా గౌరవిస్తారు. హలో బాస్, నేను సబ్ జైలుకి వెళ్ళి మెలకువలు నేర్పిన గురువు గారిని కలిసి బ్లెస్సింగ్ తీసుకొని వస్తా. ఫుల్గా ఎంజాయ్ చేయండి బాస్. బాయ్ 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 బాయ్. ఓకే. 33, 34, 35, 36, 37, అమ్మయ్యా. రేయ్ కొంచెం బయటికి వెళ్ళి స్నాక్స్ తీసుకురారా. ఈలోపు మేము బియర్ బిర్యానీ. ఓకే నేను తీసుకొస్తా. ఓకే చలో. పద. అప్పుడే చూశాను ఆ పిడుగు లాంటి వార్త. మా జీవితాల్ని తలకిందులు చేసిన ఆ వార్తని. సరైన తెచ్చాడు, దిమ్మ తిరిగి దెబ్బ కొట్టాడు బక్కోడు. అదేంటి బాస్, నన్ను అర్జెంటుగా రమ్మన్నారు. అర్జెంటుగా రమ్మనడం ఏంట్రా? ఈరోజు మనీ డెలివరీ ఉందని చెప్పావు కదా. అదేంటి మీరు రాత్రి టీవీ చూడలే? పెద్దాయన ఢిల్లీలో బాంబు వేశాడు. ఈ దొంగ నోట్ల మార్కెట్ డమాల్. ఏరా జోక్ చేస్తున్నావా? ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టించి ఆఫీస్ తీయించి 3 కోట్లు ప్రింట్ చేయించి ఇప్పుడు నవ్వుతున్నావా? కనీసం 10% అని ఇప్పించరా, 30 లక్షలైనా వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? వీటిని ఇప్పుడు ఎవరు తీసుకుంటాడు? పక్కా గవర్నమెంట్ వాళ్ళు ప్రింట్ చేసిన ఒరిజినల్ నోట్లే చలవని చెప్తుంటే వీటిని ఎవరు తీసుకుంటారా? అన్ని 1000 నోట్లు 500 వద్దు, కొన్ని 100 రూపాయలు 50 రూపాయలు వేద్దామన్నాను. చిల్లర నోట్లు ఎందుకురా చిల్లరోడా, చిన్న నోట్లకి పేపర్ బొక్క అని అన్ని ఇవే ఇచ్చావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అదే మరి, గవర్నమెంట్ వాళ్ళు అలా అనుకుని 85% ప్రింట్ చేశారు. ఆఫ్టర్ ఆల్ మనమేంట్రా? ముందు 1 కోటి రూపాయలు మారుద్దాంరా అని చెప్పిన. 3 రోజుల క్రితమే రెడీ అయిపోయి ఉన్నాయి కదరా. కనీసం 30 లక్షలను వచ్చేది కదరా. మినిమం 3 కోట్లు చేద్దాం, అప్పుడే నా లెవెల్కి సెట్ అవుతుంది అని ఏదో బిల్డప్లు ఇచ్చి లేట్ చేసి మొత్తం నాశనం చేసావు కదరా.
మమ్మల్ని అందరినీ నాశనం చేసావు కదరా. ఈ మాత్రం డబ్బుకే మీరు ఇలా అయిపోతే పక్క దేశం ప్రైమ్ మినిస్టర్ పరిస్థితి ఏంటి? ఏం చెప్పావురా నాకు? 1,00,000 కోట్లు ప్రింట్ చేయమన్నావు. మన కరెన్సీ కూడా ప్రింట్ చేయకుండా రావల్పిండి కరాచీ ప్రెస్ లో ఇండియా నోట్లు ప్రింట్ చేశాం. నేపాల్ బార్డర్ నుండి 4 రోజుల్లో పంపిస్తానన్నావు, కానీ మన గోడౌన్ లో మొత్తం ఈ డబ్బే. సారీ సార్, ఇక్కడ తప్పు జరిగిపోయింది. మన ఐఎస్ఐ వాళ్ళకి ఈ విషయం తెలియదు. రాత్రికి రాత్రి ఎవరికి తెలియకుండా ఇలా చేసి ఇండియా మనల్ని మోసం చేసింది సార్. తొండి ఆటాడారు సార్. ఈ నోట్ల రద్దుపై మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి నిర్ణయం. అసలు నల్లధనానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము స్వాగతిస్తాం. ఓ వారం గడువిస్తూ బాగుండేది. అసలు మన దేశంలో అవినీతిని కడిగి పారేయాలి, అవినీతిని పకిలించి పారేయాలి, నల్లధనాన్ని మొత్తం వెలికి తీయాలి. నాకు చాలా పనులున్నాయి, ఉంటాను. బ్రహ్మాండం సార్. అసలు రూలింగ్ పార్టీ వాళ్ళకంటే మీరే గొప్పగా మాట్లాడారు సార్. సూపర్ సార్. అసలు ఈ ఆలోచన మీకే వచ్చిందా? అంత గొప్పగా మాట్లాడారండి. ఆపుతారా భజన? బాత్రూమ్కి వెళ్ళాలి. అసలు మీలాంటి భజన పరులు ఎక్కువ అవడం వల్లనే మాలాంటి రాజకీయ నాయకులకి ఏదైనా చేసేయచ్చు అనే ధైర్యం పెరిగిపోయింది. రెడీ? డబ్బులు డబ్బుల కోడ. హలో, ఇంగ్లీష్ ఛానలా? అలాగే, ఓకే, బయలుదేరండి. సార్ సార్ ఎవరో ఇంగ్లీష్ ఛానల్ వస్తున్నారంటే త్వరగా రండి. వస్తున్నారయ్యా. 24 గంటల ఛానల్స్ ఒకటి. ఎవరు ఏర్పాటు ఆడవరు సార్. Sir, what is your opinion on demonetization of 500 and 1000 rupees? This is a very good decision. Any decision against the black money is welcome. Tarko chindara? So to say, black money should be unearthed from this country. But for the results, we have to wait a little more time. Thank you. అరే మన దగ్గర ఉన్న చిల్లరతో ఇదే లాస్ట్ ఇయరా. అరే నీ అకౌంట్లో ఎంత డబ్బు ఉందిరా? 3,000 రా. నా అకౌంట్లో 500 ఉందిరా. నా ఏటీఎంలో 16 రూపాయలు ఉన్నాయి బాగా. అరే ఆనంద్, అర్జెంటుగా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొని రాపో. సరే, బాయ్. అన్న బ్యాంక్ ఎంత దూరం అన్న? 2 కిలోమీటర్లు. బస్సులు దొరుకుతాయన్నా? ఏం అక్కర్లేదు, క్యూలో నిలబడండి, మేము అక్కడికి. వామ్మో, అవునా? సత్యవర దేవుడు, ఎంతసేపు నిలబడాలి? అయ్యే బాబు, మీరు క్లోజప్ యాడ్ ఇస్తుంటారు కదండి? లేదండి, నేను సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తుంటాను. ఓ సారీ అండి, మీ నవ్వు చూసేసరికి నాకు అలా అనిపించింది. మీరేమైనా సేల్స్ మెన్ గా వర్క్ చేస్తుంటారా? ఎందుకు అలా అడిగారు? ఏమీ లేదు, అబద్ధాలు బాగా చెప్తుంటాను. ఏటీఎంలో డబ్బులు అయిపోయాయి. రే, ఇప్పుడే పంజాగుట్ట ఏటీఎంలో డబ్బులు లోడ్ చేశారంట. ఇప్పుడే మా వాడు వాట్సాప్ మెసేజ్ చేశాడు. అరే పంజాగుట్ట ఏటీఎంలో అయ్యో, డబ్బులు ఇప్పుడు పెట్టారంటారు. పంజాగుట్ట వెళ్ళాలి, ఎలా? మీరు ఏమనుకోరంటే నా బండి మీద మీకు ఏ ఏటీఎం కావాలంటే ఆ ఏటీఎం తీసుకెళ్తా. చాలా థ్యాంక్స్ అండి, బట్ వన్ కండిషన్, పెట్రోల్కి అమౌంట్ మాత్రం నా అకౌంట్ నుంచే. షూర్, దేవుడు ఎవరం ఇస్తానంటే ఎవరైనా కాదంటారా? అంటే అదేనండి, జేబులో చిల్లిగవ్వ కూడా లేదు, దేవతలా వచ్చి మీరు పెట్రోల్ కొట్టిస్తా అన్నారు. ఓకే, థ్యాంక్స్ అండి. మీ పేరు? ఐఎమ్ అప్సరా.
ಚಿಲ್ಲರಲ್ಲೇ ಮೊತ್ತ ಮುಗಿಂದೆ తాతపై ఒట్టేసి చెబుతున్నా ఓ సొట్ట బుగల పాప నా లైఫ్ నికెలే పాత నోటు లెక్క నన్ను తీసి పారే మాకే నీ ఖాతాలో జమ చేస్తే పడి ఉంటాలే నీ బ్లాక్ కళ్ళు చూస్తూ ఉంటే నా వైట్ పళ్ళు బయటికొస్తాయే నువ్వే ఎస్ అంటే అకౌంట్ చేస్తా ఇంకా జాయింటే నీ వాళ్ళు చూపు వంద నోట్ల కట్టలకుందే నీ చేతి నవ్వు చిల్లరల్లే మొత్త ముగిందే నీ అగరమే ఆధారమంటూ అప్లైనే చేసా నా ప్రాణానికి పాన్ కార్డు నీ పేరేలే నువ్వు లేని క్షణాలు బ్యాలెన్స్ లేని కార్డే నువ్వు తోడే లేకుంటేనే చల్లని వెయ్యే జంటగా దరి చేరావంటే పింక్ నోటులా పరిగెడతానే మన ప్రేమే వైట్ అంటూ జగమంతా నేను చాటి చెప్పేయనా నీ వాళ్ళు చూపు వంద నోట్ల కట్టలకుందే నీ చిలిపి నవ్వు చిల్లరల్లే మూత ముగిందే ఏ నరేంద్రుడి రుణమో అప్సరసే ఎదురైంది లైన్లో నలైనేస్తే భాగ్యమిచ్చిందే మోక్షమిచ్చు ఏటీఎం ఏ మూలన దాగుందో తొలి ప్రేమకు సాక్ష్యమిచ్చు నోటి ఎన్నడో మహేష్ ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు నాన్న, ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. నీకు ముందే చెప్పానుగా ఏదైనా ఉద్యోగం చూసుకోమని. అరే ఏం ఉద్యోగం చేయమంటావు నాన్న? అరే ఇంటికి ఒక ఇంజనీర్ తయారు చేస్తున్నారు కానీ వీధికి ఒక ఉద్యోగం ఇస్తున్నారా? మన బతుకు మనం బతకాలి, ఏదైనా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలి అంతే. అప్పిచ్చే మనిషే లేడు, సొంతంగా చేసుకునే స్తోమత లేదు. మన ఊళ్ళో స్థలం కొంటానన్నావుగా, నేను నమ్ముతాను రా. కుర్రాడేదో వ్యాపారం చేసుకుంటాడు, ఓ 3 లక్షలు ఇప్పించరా. 3 లక్షలా? నీకు తెలుసు కదా బాబాయ్, ఇప్పుడు బయట కూడా డబ్బులు దొరకట్లేదు. ఇప్పుడంతా బయటే, రేట్లు కూడా బాగా పడిపోయి 2 లక్షలంటే ఏదైనా 3 కష్టం బాబాయ్. 2 అంటే సర్దగలను. సరేరా, ఏమనుకోకు బాబాయ్, ఏదో ఒకటి చేయరా. అయినా ఉన్నట్టుండి భూమి అమ్మాలని ఇప్పటి వరకు వద్దనుకున్నాను, మరి సడన్ గా వాడిని చూస్తుంటే తప్పదనిపిస్తుంది. సరే బాబాయ్, ఆరోగ్యం జాగ్రత్త. ఏరా తెచ్చావు డబ్బులు? బాగా ఆకలేస్తుందిరా. లేదురా. ఏరా వారం రోజుల నుండి అప్సరతో హ్యాపీగా మునీశ్వరులా ఎంజాయ్ చేస్తున్నావు, ఇంకా డబ్బులు దొరకలేదారా? రే ఏం చేయమంటావురా, ఇద్దరం కలిసి ఊర్లో ఉన్న ఏటీఎంలను తిరిగితే ఒక్క నోటు దొరికింది. ఎదురా నోటు? అప్సర్కి హాస్టల్లో డబ్బులు కట్టమని ప్రాబ్లం చేస్తే ఆమెకే ఇచ్చేసా. చంపిరా మమ్మల్ని ఆకలితో. నేనే వెళ్ళి నా కార్డుతో ట్రై చేస్తా. రే ఏటీఎంలో వచ్చేది 2000 నోటు రా, నీ అకౌంట్లో ఉంది 500 కదా. రామరామో, ఈ క్యూ ఏంటి, లైన్ ఏంటి, ఏమిటయ్యా ఈ కర్మ? మొదటిసారి జనాలకి డబ్బు విలువ తెలిసొస్తుంది లెఫ్ట్. అవును రామరామో, వడ్డీకి పైసలు తీసుకున్నాడు ఒక్కడ కూడా కిస్తీ కడతలేదు, నరకం చూపిస్తున్నారు రామరామో. ఇవ్వాలన్నా వాళ్ళ కాడ డబ్బులు ఉండొద్దు, అయినా వదులుతానంటే. అబ్బా కదలకయ్యా, ఎంతసేపు? 2 నిమిషాలు కదలకు. గడ్డం తీసుకుని 2 రోజులైంది. ఏమే ఇక్కడ డబ్బులు వచ్చేటట్టు లేవు ఈ రోజు కూడా. పిల్లలకే బ్రెడ్ జాము పెట్టేసేయి, డబ్బులు వస్తే
సరుకులు తీసుకొస్తా సాయంత్రం. సాగొట్టేస్తుంది, ఆకలితో చచ్చినా బాడు. బస్సు క్యూ కదలంటే ఎంతసేపు పడుతుంది? చిన్నప్పుడు సినిమా బాక్సుల కోసం గంటలు వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏటీఎం వేల కోసం వెయిట్ చేస్తున్నాం. సాయంత్రం కల్లా వచ్చేద్దులే. అమ్మో సాయంత్రమా? ఆకలితో చచ్చిపోగలను బస్సు. పక్కన హోటల్ తినేసిరా. ఓకే అయ్యా, బాగా ఆకలిస్తుంది. టిఫిన్ ఏమైనా ఉందా? సమయం లేదు మిత్రమా. నోటా చిల్లరా? డబ్బులు లేవు భయ్యా. నన్ను క్షమించు మిత్రమా. టిఫిన్కి డబ్బులు లేకపోతే మూసుకొని కూర్చోవలసిందే. ఏ ఏటీఎంకి వెళ్ళినా క్యూలు, ఏ బ్యాంక్కి వెళ్ళినా రష్లు. అందుకే మీరు అరివిస్తే. చూడు, రైతుకు ఎరువు లేకపోతే ఆ ఊరికే కరువు వస్తుంది. వ్యాపారం చేసుకునేవాడు అరివిస్తే వాడికే కరువు వస్తుంది. ప్లీజ్ భయ్యా. మిత్రమా, నన్ను క్షమించు. రుణానుబంధాల్లోకి నన్ను లాగొద్దు. ఈ కార్డు తీసుకొని మీ దగ్గర తాకట్టు పెట్టుకుని 4 ఇడ్లీలు పెట్టండి. బ్యాంకులో క్యూలు ఖాళీ అయ్యాక తెచ్చి ఇచ్చేస్తాను. నీ బాధ నాకు అర్థమైంది. నీకు క్యూలు లేని బ్యాంక్ ఎక్కడుందో నేను చెప్తాను. అక్కడ టిఫిన్లు కూడా ఫ్రీగా పెడతారు. నిజమా? సూపర్ బాసు. అంత అద్భుతమైన బ్యాంక్ ఎక్కడుంది? ఒక పని చేయి, తిన్నంగా వెళ్ళు. ఒక జంక్షన్ వస్తుంది, ఎడం వైపు తిరుగు. అక్కడ 3 ఏటీఎంలు ఉంటాయి. జనాలు లైన్లో క్యారేజీలు పట్టుకొని నిలబడి ఉంటారు. ఏం పట్టించుకోవద్దు. ఇంకొంచెం ముందుకెళ్ళు, కుడిచే వైపు తిరుగు. అక్కడ 3 బ్యాంకులు ఉంటాయి. అదొక చిన్న సైజ్ చేపల మార్కెట్ అనుకో. అక్కడ జనాల్ని పోలీసులు చితగొడుతూ ఉంటారు. అక్కడ అస్సలు ఆగొద్దు. ఇంకొంచెం ముందుకు వెళ్ళావంటే కుడివైపు తిరిగిన తర్వాత 3వ ఆఫీస్. అదొక ప్రశాంతమైన బ్యాంకు. అక్కడికి వెళ్ళావంటే నీ ఆకలి తీరిపోతుంది. వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. ఓ 2 యూనిట్లా అండి? ఓకే ఓకే, రెడీగా ఉన్నాయి, పంపించేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం అండి. థ్యాంక్స్ అండి. అసలు క్యూఏ లేదటండి. చాలా వెరైటీగా ఉందండి మీ బ్యాంకు. అసలు ఇక్కడ బ్యాంక్ ఉన్నట్టు నాకు తెలియదండి. అవునండి, చాలా మందికి తెలియదు. డిపాజిట్ చేయడానికి ఎక్కువ మంది రారు. అవసరం వచ్చినప్పుడు మాత్రం విత్డ్రా చేసుకోవడానికి వస్తారు. అప్పుడు ఈ ప్రపంచంలోనే ఇంత మంచి బ్యాంక్ లేదని అంటారు. మీకు బీపీ ఉందా? ఏమో తెలియదు కానీ ఆకలి మాత్రం బాగుందండి. ఏమైనా తిన్నారా? జోబులో డబ్బులు లేవని టిఫిన్ కూడా ఎవరు పెట్టట్లేదండి. ఏటీఎంలు పని చేయట్లేదు. బ్యాంకులన్నీ బిజీగా ఉన్నాయి. మీ బ్యాంకులో క్యూ తక్కువ ఉంటుందని కస్టమర్లు టిఫిన్ కూడా పెడతారంటేను. ఓహో, ముందే తినేస్తారా? అప్పుడెప్పుడో డబ్బులు ఉన్నప్పుడు బిర్యానీ తిన్నానండి. చాలా ఆకలిగా ఉందండి. ఒక్క నిమిషం కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఈ కంప్యూటర్లో ఎన్ని కోట్ల డబ్బులు ఉన్నాయో ఏంటో. తీసుకోండి. ఇలా ముఖ పరిచయం లేనోడికి కూడా ఎంత గౌరవంగా టిఫిన్ పెడుతున్నారండి. మీ బ్యాంకు సూపర్ అండి. మీరు ఇంకా సూపర్ అండి. థ్యాంక్స్ అండి. వస్తానండి. ఎక్కడికి? లోపలికి పదండి. అబ్బా ఇంకేమొద్దండి. భలే వారండి మీరు, మీ జోకులు. పదండి, లోపలికి పదండి. లేవండి. మరేమో కోన పెట్టేస్తున్నారా? ఏం చేద్దాం? వీలైతే పార్సల్ తీసుకెళ్దాం. ఇదేదో తేడాగా ఉంది. ఏం చేస్తారో ఏమో. పడుకోండి. అబ్బే నిద్ర రావట్లేదండి. రేపు భోజనం టైంకి వచ్చేస్తానండి. భలే వారండి మీరు, మీ జోకులు. కొంచెం భయంగా ఉందండి. మీ బ్యాంక్ ఏదో కొంచెం హాస్పిటల్లా కనిపిస్తుందండి. అవునండి. నాకు ఇంకా పెళ్లి కలదండి. నాకు కూడా అవ్వలేదండి. పడుకోండి. ఇంతకుముందు ఒక బకెట్ 100 రూపాయలు ఇచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేవారంట. ఇప్పుడు టిఫిన్ కానీ పెట్టి నన్ను అలాంటిది ఏం చేయరు కదండి. మీరు జోకులు భలే వేస్తారండి. ఇది కుని ఆపరేషన్ కాదండి, బ్లడ్ బ్యాంక్. 1/2 లీటర్ రక్తం తీసుకుంటాం అంతే. రక్తమా? అవునండి. శ్రీకాంత్, మేడం. ప్రతి మనిషి ఒంట్లోనూ అవసరమైన దానికంటే ఎక్కువ రక్తం ఉంటుందండి. బ్లాక్ మనీ ఇళ్లలో దాచుకుని ఎవ్వరికీ ఉపయోగపడని నల్ల కుబేరుల కంటే ఈ జనమేం తక్కువ కాదండి. సంవత్సరానికి 10 లక్షల మంది రక్తం అందక చనిపోతున్నారు. ఈ దేశంలో మీలాంటి వాళ్ళందరూ ముందుకొచ్చి రక్తదానం చేస్తే
వాళ్ళందరూ బతుకుతారు కదండి. 10 మందికి ఉపయోగపడే పని చేస్తే ఆ దేవుడు కూడా ఇష్టపడతాడండి. అంతా మంచి జరుగుతుంది. చాలా మంచి విషయాలు చెప్పారండి. ఏటీఎం దగ్గర గంటలు గంటలు నిలబడే వాళ్ళు 10% మంది ఇక్కడికి వచ్చి బ్లడ్ ఇస్తే వేల లీటర్లు దొరుకుతుందండి. అవునండి. మీతో మాట్లాడుతుంటే రక్తం పోయినట్టు తెలియలేదండి. మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే ఎవరైనా డోనర్తో ఒకరి కంపెనీకి రావచ్చు. థ్యాంక్స్. మీ పేరు? సింధూరి. ఓకే ఓకే, ఉంటానండి. ఏంట్రా ఇంత ఆనందంగా ఉన్నావు? సింధూరి లవ్వా? నీకు అప్సరా, నాకు సింధూరి దేవుడు బల కలిపాడరా మామ. ఏంట్రా నవ్వే? నీ పని బాగుందిరా, ఇన్స్టాంట్ కాఫీ లాగా. నా ప్రేమ కోసం మీరంతా ఓ సాయం చేయాలరా. మీకు టిఫిన్ కూడా పెట్టిస్తా. సరేరా, ఏం చేయాలో చెప్పు. సింపుల్. ప్లీజ్ బాసు 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 మిమ్మల్ని మీ పక్కన చేరితే చేతిలో పడేసి నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? అది కదా బాసు, బ్లడ్ డొనేట్ చేస్తే మంచిదే అని. అరే నా ఒంట్లో ఉన్నది 1 లీటర్ రా, అందులో 1/2 లీటర్ దొబ్బేస్తారా మీరు? అరే ప్రేమ కోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేవా చెప్పు. హెల్ప్? నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు బాసు, మేమంతా హెల్ప్ చేస్తాం. అరే ఈ పర్సనాలిటీకి ఎవరు పడతారా? నేనేదో బాగా పనిచేసి దొంగ నోటు ఇండస్ట్రీలో ఒక స్థానం సంపాదించాలనుకున్నా. ఈ ప్రేమలో లాగేసి నా ప్రాణాలు తీకండి బాస్. బాస్ ఫీల్ అవ్వకు బాస్, నీకు ఒక లవర్ దొరుకుతుంది. నిజమా? నిజం. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, నా ఇంగ్లీష్ వాడు చెప్పాడు బాస్. అప్సరా, మనం ఒక 2 అవర్స్లో ఖైరతాబాద్ ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంలో కలుద్దాం. లైన్లో క్యూలోనే నిలబడి పిజ్జా ఆర్డర్ చేద్దాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను ఓసిఓ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ కొంచెం మీ క్రెడిట్ కార్డు పిన్ నెంబర్, డెబిట్ కార్డ్ పిన్ నెంబర్ చెప్తారా సార్? రీయాక్టివేట్ చేయాలనుకుంటున్నాము. హలో హలో, సారీ సార్, రాంగ్ నెంబర్. హాయ్ సింధూరి, ఎలా ఉన్నావు? మా ఫ్రెండ్స్ అందరికి బ్లడ్ డొనేషన్ గురించి చెప్తున్నా. మన బ్యాంకులో కనీసం 25 బాటిలైనా డిపాజిట్ చేయిస్తాను. ఓ పాజిటివ్ కావాలా? ఓ వెతికి మరీ పట్టుకుందాం, నువ్వేం దిగులు పడొద్దు. 3 కోట్లు రెడీ మనం కలుద్దాం. ఏం జరుగుతుందా ఇక్కడ? నాకేం చెప్పారా మీరు? 15 రోజుల్లో నాకు డబ్బులు ఇస్తానని తీసుకున్నారుగా, 4 రోజులు దాటిపోయింది, కనీసం వడ్డీ కూడా ఇవ్వలేదు. అన్నా సారీ అన్నా, ఏటీఎంలో డబ్బులు అస్సలు దొరకట్లేవన్నా, ఒక్క 10 రోజుల్లో ఇచ్చేస్తామన్నా. సార్ కావాలంటే 2 లక్షలకు 5 లక్షలు పాత నోట్లు ఇస్తాం సార్. పాత నోట్లు ఇస్తాడట, పాత నోట్లు. ఇక్కడ తినడానికి తిండి కూడా లేకుండా అల్లాడుతుంటే పాత నోట్లు ఎవరికి కావాలరా? నా డబ్బులు నాకు ఇచ్చారా? సరే సరే, లేకపోతే ముందే చెప్పానుగా, అనాథ సవాలు అయిపోతారు. ఏమనుకున్నారు? నా కష్టార్జితం ఇంత డబ్బు ఏం చేయాలరా? చాలా టెన్షన్ గా ఉందిరా. ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? ఖైరతాబాద్ లో ఎవరో సద్దిముఖం లాలంట, పాత నోట్లకి 24 క్యారెట్ల బంగారం అమ్ముతున్నాడంట. ఒక టన్ను కొనుబడైన అక్కడ బడి ఉంటుంది. ఎలా కొంటాంరా? ఎలా కొంటామంటారేంటి సార్? కాటమరాడి పేరు మీద 2 కేజీలు, సప్తగిరి ఎక్స్ప్రెస్ పేరు మీద 2 కేజీలు, ఆ సంపూర్ణేష్ బాబు పేరు మీద 10 కేజీలు, సప్ప కొనుబడండి. వాడు అలాగే అమ్ముతున్నాడంట సార్. మీరు మరి కాబట్టి ఇంకా కొనలేదు.
సగం జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో జనం ఆ 8వ తారీఖు నైటే అలాంటి పేర్ల మీద కొనేశారంట సార్. సార్ మీరు దోచుకుని దాచుకోవడం నేర్చుకున్నారు కానీ మార్చుకోవడం నేర్చుకోవాలా? ముందు నేర్చుకోండి. సరే పదండ్రా, ఆ సత్యమోహన్ లాలే మనకి పెద్ద దిక్కు. చాలు. ఏమైనా కానీ రామస్వామి, మోడీ గారు ఏ ముహూర్తాన్ని నోట్లు బ్యాన్ చేశారు కానీ నాకు ఆ త్రిలోకి ఇద్దరికి గర్ల్ ఫ్రెండ్ సెటిల్ అయిపోయినదా. ఎవరికైనా ట్రై చేసుకోరా. ఈ దొంగ నోట్లు తప్ప చేతిలో ఉన్న చిల్లరంతా అయిపోయిందిరా. మంచి ఫిజిక్ ఉంది కదా బాసు. రిటర్న్ పిలుస్తాండ. పెట్రోల్ బంక్ వెళ్ళి ఒక 500 మార్చుకొస్తావా? మీకు నేను అప్పుడే చెప్పా, మనమంతా రిటైలర్స్ కాదు హోల్సేలర్స్ మని. దానికి వేరే ముఠాలు ఉంటాయి, మనమంతా బల్క్ లోనే ఇస్తాం. దాన్ని చిన్న చిన్న పార్టీలు చిల్లరగా మార్చుకుంటాయి. ఎవడి పనాడు చేయండి బాస్, అదే వృత్తి ధర్మం. బాసు ఒక్క 500 చిల్లర మారుదాం బాసు. 200 పెట్రోల్ పోయిస్తే 300 మిగులుతాయి. కనీసం ఒక్క పూటన కడుపు నిండా భోజనం చేద్దాం బాసు. మీ ఇష్టం, నాకు కూడా ఆకలి అవుతుంది. కానీ దీనికి నేను సిద్ధాంతపరంగా వ్యతిరేకం. రేయ్, ఇదిగో యూసఫ్ కూడా చెక్ పోస్ట్ లో బంక్ ఉంది కదా, అక్కడికి వెళ్ళు. బాగా రష్గా ఉంటది. సందు చూసుకొని పని కానిచ్చే. వెళ్ళు. రే ఎదురుగా పోలీసు వాళ్ళ బంక్ ఉంది, అందులోగానే లేవు, దెబ్బ అయిపోతావు. ఓకే ఓకే ఓకే. ఏంటండి పద్ధతి? గంట సేపు నుండి వెయిట్ చేస్తున్నాను, ఆకలి దంచేస్తుంది ఇక్కడ. వస్తాడులే బాసు, డైరెక్ట్ గా మేఘన నుంచి బిర్యానీ తెస్తున్నాడేమో. బిర్యానీ? ఆ మాట వింటుంటే ఆనందంతో చచ్చిపోవాలనిపిస్తుంది బాస్. రేయ్, ఏమైందిరా? ఏమైందా? ఈ దొంగ నోటని గుర్తుపెట్టేశారు మామా. అమ్మా, మన దొంగ నోట్లు ఎవడా గుర్తుపట్టింది? ఏది ఇలా చూపి. అబ్బా మామా, వద్దు వద్దు అన్నా బాగా కుమ్మేశారా. సింధూరు చెప్పిన మాటలన్నీ గుర్తుకొస్తున్నాయిరా. ఎప్పుడు మనిషికి బ్లడ్ అవసరం ఉంటుందో ఎవరు చెప్పలేరని, అందుకే మనందరి బ్లడ్ డిపాజిట్ చేయమని చెప్పేదిరా. ఇప్పుడు అర్థమైంది. బ్యాచ్ నెంబర్ 36 లో నోటి మీద మనం సీరియల్ నెంబర్ వేయడం మర్చిపోయాం. ఆ విషయాన్ని బంకోడు గుర్తుపట్టేశాడు బాస్. ఏంట్రా ఇది, సీరియల్ నెంబర్ ప్రింట్ చేయకపోవడం ఏంట్రా? ఏదో తొందరలో ప్రాబ్లం. తొందర ఏంట్రా తొందర? ఫోటోగా అన్నావు, అన్ని తెలుసు అన్నావు, టెక్నాలజీ కింగ్ బొంగ అన్నావు, ఇంత మిస్టేకా? ఏంటి బాస్ మీ కూడా అంత సీరియస్ అయిపోతున్నాడు? ఎమర్జెన్సీ ప్రింటింగ్ లో ఆర్బీఐ కూడా చిన్న చిన్న తప్పులు చేస్తుంది. మొన్నటికి మొన్న 500 నోట్ల మీద ప్రింట్ తప్పు అయితే బ్యాచ్లు వెనక్కి వెళ్ళిపోయినాయి. నిన్నటికి నిన్న ఉత్తరప్రదేశ్ లో 2000 నోట్ల మీద గాంధీ బొమ్మ లేకుంటే ప్రింట్ అయ్యాయి. అంత పెద్ద ప్రెస్, అంత పెద్ద గవర్నమెంట్ వాళ్ళే చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. అక్కడ 13,000 కోట్ల పెట్టుబడి వాళ్ళది. పక్కలో 2 లక్షలు పెట్టుబడి పెట్టి 100% గ్యారంటీ క్వాలిటీ నోట్లు కావాలంటే ఎట్ట వచ్చేస్తాయి బాస్? ఏ పడటానికి మీరే ఇలా ఫీల్ అయిపోతుంటే పక్క దేశం ప్రైమ్ మినిస్టర్ పరిస్థితి ఏం కావాలి? ఏం జనరల్, ఈ డబ్బంతా మన టెర్రరిస్టుల ద్వారా బార్డర్ దాటించి కాశ్మీర్ బ్యాంకులో డిపాజిట్ చేస్తానన్నావు. ఎంత డిపాజిట్ అయింది? ఆ బ్యాంక్ వాళ్ళు మన డబ్బు తీసుకోలేదు సార్. ఎందుకని? బడ్జెట్ తక్కువ ఉందని మన వాళ్ళు ప్రింటింగ్ లో సిల్వర్ లైన్ పెట్టడం మర్చిపోయారు సార్. సిల్వర్ లైన్ పెట్టలేదా? అవును సార్, మన ట్రెజరీలో ఉన్న సిల్వర్, మన ఆఫీస్ లో ఉన్న వెండి గ్లాసులు అన్ని కరిగించాం సార్. అది సరేనాయా? ఈ పేపర్లు ఏంటయా? అన్ని బలూచిస్తాన్ గొడవలే కానీ కాశ్మీర్ గొడవల గురించి రాయట్లేదు. ఇప్పుడు అక్కడ అంతా కామ్ అయిపోయింది సార్. ఇంతకు ముందు మనము రాళ్ళు వేయడానికి 500, ధర్నాలు చేయడానికి 1000 ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు మన నోట్లు తీసుకోవట్లేదు సార్. పోనీ మన 5000 నోట్లు ఇవ్వచ్చు కదా. మన డబ్బు వద్దంటున్నారు సార్. చీచి, మరీ అంత విలువ లేకుండా పోయిందా మన కరెన్సీకి? ముందు 5000 నోటు బ్యాన్ చేయండి. ఎప్పుడు ఇస్తానన్నారు? అప్పు తీసుకునేటప్పుడు ఎన్ని రోజుల్లో తిరిగిస్తానన్నారు? మాట్లాడు ఇంకా. ఏటీఎం నాట్ వర్కింగ్ అని బోర్డు పెడతారా? హాయ్, ఎప్పుడు వచ్చావు? ఎవరతను? ఎందుకు అలా అరుస్తున్నాడు? అదా, వ్యాపార నిమిత్తం కొంత డబ్బు అప్పు తీసుకున్నాం. బ్యాంకులో డబ్బు లేవు కదా, అదే కొంత డిస్కషన్ జరుగుతుంది. ప్రాబ్లం ఏం లేదు కదా? ప్రాబ్లం లేదు, బ్యాంకులో డబ్బులు వస్తే ఆయన మొహాన్ని సిరేస్తా. పదా వెళ్దాం. ఓకే. ఏంటి అప్సరా ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? ఊరికెళ్ళాలి. ఏమైంది? ఈరోజు మార్నింగ్ ఏటీఎం దగ్గర నిలబడి
తాతగారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. హార్ట్ అటాక్. ఓ సారీ, ఇప్పుడు ఎలా? పోయారు. ఆయన ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్న గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించుంటే మా తాతగారికి అలాగే ఉండేది కాదు. అయినా అక్కడ 100 మంది ఉన్నారంట, ఒక్కరు కూడా టైంకి హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. కింద పడున్న మా తాతగారిని అదేదో న్యూస్ ఛానల్ లైవ్ టెలికాస్ట్ చూపించిందంట, కానీ సాయం మాత్రం చేయలేదు. నోట్ల రద్దు గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి మా తాతగారు ఒక న్యూస్ టాపిక్ అంతే. దాన్ని రాజకీయం చేయడానికి అందరూ రెడీ. నన్ను రమ్మంటావు? అక్కర్లేదు, 2 డేస్లో వస్తా. బస్ స్టాప్ వరకు తీసుకెళ్తే చాలు. ఏం రామబ్రహ్మం, ఏంటి దిగులుగా ఉన్నావు? ఏం జరిగింది? నోటు పుస్తకాలు కొంటాకి ఏ షాప్కి వెళ్ళినా పాత నోట్లు తీసుకోవట్లేదురా. నోట్లు లెక్కేయాల్సిన వయసులో నోటు పుస్తకాలు ఏంటి రామబ్రహ్మం? తప్పు జరిగిపోయిందిరా. ఆ కాళరాత్రి 8వ తేదీ రాత్రి ఎప్పుడు లేనిది మా పిల్లడు హోంవర్క్ పుస్తకాలు చూసారా? అయితే ఆ రోజు ఏమైందంటే ఈట నోట్బుక్ నల్లగా చెత్తగా నీ మొహలుగానే. ఏ శ్వేత, నోట్బుక్ పట్రా. తెస్తున్నానన్నా. నోట్బుక్ ఎలా ఉంచుకోవాలరా? నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి, తెల్లగా ఉంచుకోవాలి. ఇలా నల్లగా డర్టీగా కాదు. దరిద్రుడా దరిద్రుడా. అయ్యో అయ్యో, ఏంటండి నోట్బుక్స్ అన్ని ఎలా చింపేస్తున్నారు? పిల్లలు హోంవర్క్ ఎలా రాసుకుంటారు? కొత్త దశలే. అది కాదండి. రమోష్, ఈ రాంబ్రహ్మ ఇమ్మిడి మాటంటే మాటే. సూపర్ రామబ్రహ్మం. ఏం జరిగిన తర్వాత? పిల్లలకి నోటు పుస్తకాలు కొందామంటే మార్కెట్లో స్టాక్ లేదురా. అకాడమిక్ ఇయర్ బిగినింగ్ లోనే అమ్మి పారేశారంట. ఏదో రకంగా తిప్పబడి కొత్తవి కొందామంటే పాత నోటు చల్లవంటున్నారు, కొత్త నోటుకి చిల్లర లేవంటున్నారు. అప్పుడు ఏం జరిగింది? అసెంబ్లీ సమావేశాలే. అసలు బుద్ధుందా నీకు? వాళ్ళ పుస్తకాలన్నీ పరపర చింపేసి చిత్తగడ్డలు చేసి అవతల పడేసావు. అసలు ఆ నోట్ బుక్ ఎలా ఇచ్చిందో చూసా నువ్వు? ఎంత నల్లగా ఉందో. కొత్త పుస్తకాలు తెచ్చి అప్పుడు చింపు ఉండాల్సింది. కొన్ని మంచి పనులు సడన్ గా చేయాలి, టైం తీసుకోకూడదు. ఖాళీ చేసిన పనికి శ్వేత పనిష్మెంట్ ఎందుకు అనుభవించాలి? దీన్ని ఈ రోజు పుస్తకాలు లేవని బయట నుంచి పెట్టాట. దాని ఏడుపుకి సమాధానం చెప్పండి. తెచ్చే కదే. ఇదిగో ఎవడికి కావాలండి ఈ పెద్ద కాగితాలు? పిల్లలకి చిన్న నోట్ పుస్తకాలు అయితేనే రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. చిన్నవి కూడా తెస్తానే, ప్రింటింగ్ లోనే సర్దుకోమనవే. చూడు, మొగుడు పెళ్ళాలన్న తర్వాత మమతాను రాగాలతో ఉండాలి. నువ్వేంటే ప్రత్యక్ష నరకం చూపిస్తున్నావు నాకు? నువ్వు చేసిన బుర్ర తక్కువ పనికి నేను నా పిల్లలు ఎన్ని బాధలు అనుభవిస్తున్నావని తెలుసా? కనీసం రాసుకోవడానికి ఒక్క పేపర్ లేదు ఇంట్లో, అన్ని చిత్తకాయతాలు చేసి పడేసావు. నేను పద్దులు దేని మీద రాసుకోవాలి, చీటీ లెక్కలు దేని మీద వేసుకోవాలి? పిల్లల చదువు పక్క పడేసావు, చీటీ లెక్కలు ఎక్కువైపోయాయి మధ్య. నా గురించి మాట్లాడావంటే మర్యాద చెప్తున్నా, నీ లెక్కలు మొత్తం బయటికి తీస్తా. తగ్గవే, అసలు నీకు బింపి రేపు పొద్దున్న తెచ్చిస్తాలేవే. ఈ రాంబ్రహ్మం ఇమ్మిడి మాటంటే మాటే. 60 సార్లు చెప్పావు ఇప్పటికి మాట. ఎన్నిసార్లు చెప్పినా ఊడుకొస్తుంది. అది అరిచే అరుపులకి నా కళ్ళ మీద పగిలిపోతుంది. ఏం చెప్పినా అర్థం చేసుకోదు. మొన్నటికి మొన్న నేను ఊరెళ్తా, దానికి తోడుగా కాపలా ఉండమని వాచ్మని పంపించా. దానికి అది ఏముందో తెలుసా? అది తిరిగి నా మీద నీ నమ్మకం లేదు, అందుకని అనుమానిస్తున్నావా అని పెద్ద గొడవ. ఏం చెప్పినా అర్థం చేసుకోదురా, అన్నిటికీ అర్థం చేస్తుంది. రామబ్రహ్మం, శీతాకాల సమావేశాలు ఎల్లకాలం ఉండవు రామబ్రహ్మం. ఒక్క 50 రోజులు ఓపిక పట్టు, అన్ని విషయాలు సర్దుకుంటాయి. మరి చిన్నపిల్లలు ఏడవ బాగా. మా బాబు కాదు. నోట్ల రద్దు అంశంపై రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చలు వాడివేడిగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏటీఎం క్యూ లైన్లలో చాలా మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారని, రోజువారీ కూలీలు చాలా మంది ఉపాధి కోల్పోయారని, ప్రజల పట్ల ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుందని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. నోట్ల రద్దు అంశంపై ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పడానికి అధికార పార్టీ సన్నద్ధమవుతోంది. మొత్తానికి రాబోయే శీతాకాల సమావేశాలు ఆసక్తిగా సాగనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చెప్తున్నా, ఒక్క రోజు కూడా సభ జరగనేమో. అపోజిషన్ లో ఉన్న, అధికారంలో ఉన్న, మాది వేరే స్టైల్ రా. రైట్. మన గురువు గారు ఏం చేస్తున్నాడు?
పార్లమెంట్ సమావేశాల్లోనూ అసెంబ్లీ సమావేశాల్లోనూ ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేస్తాడు. ఓహో, ఇదిగో రైట్. మరే ఎన్ని ఎక్కువ బూతులు తిడితే గురువుగారు అంత ఎక్కువసేపు టీవీలో కనపడతారన్నమాట. మేము నాయకులం రా, నేనెవరిని మాట్లాడినవను, ఒక్క రోజు కూడా సభ జరగనివ్వం రా. అధికారం మా చేతిలో ఉన్నా మీ చేతిలో ఉన్నా సభ మాత్రం జరగనివ్వం. నో నో. హలో, ఈ మధ్య ఎమ్మెల్యే ఆ స్పీకర్ మైక్ సభ అంతా తిరిగి బాగా పాపులేట్ కదా, వాళ్ళ కావాలని చేస్తున్నాడు. బ్రహ్మాండం బ్రహ్మాండం. ఇదిగో సీజన్ బాలేదు కదా అని అరవడిగితే కుదరదు. మా సర్వీసులన్నీ క్యాష్ డౌనే, అర్థమైందా? చిచ్చి, ఈ నోట్ల రద్దు కాదు కానీ అన్ని వ్యాపారాలు డౌన్ అయిపోయినాయి. బాబు టీ అమ్మా. హాయ్ హాయ్ బాబు, 2 టీ. కార్యక్రమాలన్నీ బాగా జరిగాయా? ఏదో పర్వాలేదనిపించాం. అందరికీ క్యాష్ ప్రాబ్లం కదా. అయినా మనం సిటీలో చూసే ప్రపంచానికి గ్రామాలకి చాలా తేడా ఉంది ఆనంద్. సిటీ ఒకటే డెవలప్ అయితే సరిపోదు కదా, విలేజ్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. రైతులకు ఉపయోగపడవలసిన కోఆపరేటివ్ బ్యాంకులన్నీ మన నాయకుల చేతుల్లో గులాంలు అయిపోయాయి. కొన్ని చోట్ల బాగానే ఉన్నా చాలా చోట్ల అదే పరిస్థితి. మనల్ని మార్చాలని ఎవరో అనుకుంటే సరిపోదు కదా, మనకు కూడా అనిపించినప్పుడే నిజమైన మార్పు. ఏంటి క్లాస్ పీక్తున్నా? నో అదేం లేదు. అయినా నువ్వేంటి డల్గా ఉన్నావు? అది కొంచెం ఫైనాన్స్ మ్యాటర్లో ప్రాబ్లం ఉంది అంతే. ఎంతేంటి? 3 కోట్లు. 3 కోట్ల? నోరు జారాను. 3 లక్షలే. ఓ సరే, మనం వెళ్దామా? హలో సార్, నేను సుధాకర్ మాట్లాడుతున్నాను సార్. ఒక ఇంపార్టెంట్ న్యూస్ సార్. సార్ ఓకే సార్, నేను వాళ్ళని ఫాలో చేస్తాను సార్. ఇల్లు సార్. గుడ్ మార్నింగ్ సార్. గేట్ తీయండిరా. తీరా రే. గేట్ తీయండిరా. గేట్ తీరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ మీద కంప్లైంట్ ఉంది, గేట్ తీస్తారా లేకపోతే పగలగొట్టమంటారా? మా దగ్గర లోపలేం లేదు సార్. నేను మొత్తం విన్నాను రా. రే ఎస్ఐ గారు చెప్తున్నారు కదా, తలుపుది. మా మీద కంప్లైంట్ ఏంటి సార్? ఇల్లీగల్ దందాలు చేస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందిరా. సార్ ఏంట్రా? సార్ ఓకే సార్. సెక్యూరిటీ ఉంటుందా సార్? క్రైమ్ గ్రూప్ లో వస్తున్నావేంట్రా? పోలీసు దెబ్బ ఎలాగుంటా తెలీదా? సార్ మా నాన్న కుట్టిన దెబ్బలకి తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయి వచ్చాను సార్. ఇంకా పోలీసుల దెబ్బలు ఎంత తింటారు సార్?
మీరు పాత నోట్లని కొత్త నోట్లుగా మారుస్తున్నారని నాకు తెలుసురా. లోపల పాత నోట్లే ఉండి అన్ని దొంగ నోట్లే. ఇంకో నోట్లా? రేయ్, ముందుకు రారా. ఎంతరా? 1,10 లక్షల. సార్ మీకు మేమంత చీప్ గా కనిపిస్తున్నావా? 3 కోట్లు సార్. కానిస్టేబుల్ సార్, టీవీ 9, టీవీ 5, NTV అందరికి ఇన్ఫార్మ్ చేయండి రా. ఓకే సార్. పండగ చేసుకుంటారు. సర్చ్. నాటకాలు వేస్తున్నారా? లోపల ఉన్నవన్నీ దొంగ నోట్లు సార్. అవి మీకు ఎందుకు పనికిరావు సార్. అవునా? కూర్చోరా, కూర్చో. పని చేయండి రా. సార్ సార్ చెప్పండి సార్. 10 ఇచ్చుకోండి సార్. మా దగ్గర మిగిలింది ఇదే సార్. ఏంట్రా ఇది? 10 రూపాయలు కారంగా ఉందరా? ముగ్గురిని ఎన్కౌంటర్ చేసుకుంటా. సార్ సార్ దొంగ నోట్లు సార్. ఇంకెవరెవరు ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు? చెప్పరా చెప్పరా. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి వదిలేండి సార్ సార్. ఒరేయ్ ఎలా ఉన్నావురా? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. నీ ఏంట్రా ఇదంతా? అది సార్ నీ పెండ మమ్మల్ని చంపేస్తామన్నాడు. కాపాడండి బాస్, కాపాడరా. నువ్వైనా చెప్పరా. రే మహేష్, నువ్వు వీళ్ళతో ఉంటున్నావా? వీళ్ళు అస్సలే అంతరాష్ట్ర చూసుకోరా. అయినా ఏంద్రా ఈ వేషం ఏంది? నువ్వేంది? ఏరా అసలే కనిపించట్లా? కనబడుతున్నావు లేరా, కానీ నిజం కాదుగా. రే ఇదిగోరా, ఈ నా ఫ్రెండ్ సుబ్బు, జనగాంలో నా క్లాస్మేట్. ఇదిగో నా ఫ్రెండ్ దుర్గా, కిషోర్. 10వ తరగతి 4 సార్ ఫెయిల్ అయ్యి చివరికి సినిమా ఇండస్ట్రీకి వచ్చేసా. ఏ సినిమా చేస్తున్నా బాస్? ఖైదీ నంబర్ 150, ధ్రువ, సత్కర్ణి, ఇంకా నిజమా? నిజం, జూనియర్ ఆర్టిస్ట్ గా. కానీ నోట్లు రద్దయిన తర్వాత చాలా షూటింగ్ లాగిపోయాయి. పైగా కృష్ణానగర్ లో ఎక్కువ పని లేక చాలా ఇబ్బంది పడ్డాం. మొదటి 4 రోజుల్లో ప్రతివాడు రోజుకి 500 ఇచ్చి ATM క్యూలో నిల్చోబెట్టారు. ఇప్పుడు ఆ పని కూడా తగ్గిపోయింది. ఖాళీగా ఉండడం ఎందుకని ఇదో కాస్ట్యూమర్ దగ్గర అద్దె తీసుకొని ఇలా రైడింగ్లు చేసుకుంటున్నాం. మొత్తానికి మా వాళ్ళు హలీలు తెచ్చారా నీ వల్ల. సారీ చెప్పండి. దేశంలో పలుచోట్ల నకిలీ పోలీసుల బెడద ఎక్కువ అవుతుంది. హైదరాబాద్ నగర శివార్లో ఒక ఘరానా ముఠా ఫైనాన్స్ కంపెనీ నుండి నగదు చోరీ చేసింది. అక్రమంగా దాచి ఉంచిన బంగారం వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. చాలా మంది నల్ల కుబేరులు తమ పాత నోట్లను రాత్రికి రాత్రే బంగారంగా మార్చినట్లు తగిన ఆధారాలు లభించాయని, వారందరిపై దాడులు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల బోగట్ట. ఇప్పుడు బంగారం మీద పడ్డారు. ఎంత కష్టపడితే ఈ బంగారం సంపాదించారు. ఎంత మందిని ముంచితే ఇంత బంగారం పోగేశారు. మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నారు. ఈ ప్రెస్ లో కూడా బాత్రూమ్ లో కూడా ప్రశాంతంగా అసలు ఏంటయ్యా ఇది? మనుషుల్ని బతకనివరా? డబ్బులు దాచుకోకూడదు, బంగారం దాచుకోకూడదు, పొదుపట్ల గౌరవం లేదా? నల్లధనం మీద పోరాటం సరే, నాలాంటి సామాన్యులు కష్టపడుతున్నారే. నల్ల కుబేరులు ఎవరైనా క్యూలో నిల్చున్నారా? నాయకులు ఉంటున్నారా? చెప్పండి నాకు. ఇప్పుడు ఆడవాళ్ళ పుస్తల మీద పడుతున్నారే, ఇదేం విడ్డూరం? నగలేసుకుని రోడ్డు మీదకి వస్తే చైన్ స్నాచింగ్ బ్యాచ్ లో నగలెట్టుకుపోవడాలు, ఇంట్లో ఉంటే IT దాడులు, ఇదేం అన్యాయం అండి? అంటే ఆభరణాలు కాకుండా బిస్కెట్ల మీద. బిస్కెట్లు కాకపోతే ఇటుకలు చేసుకుంటాం, అది మా ఇష్టం. మా ఇళ్ల మీదకి వస్తే ఊరుకోం అంతే. సిబిఐ వాళ్ళు వచ్చారు సార్. సిబిఐ వాళ్ళ ఎవరిచ్చారా ఇన్ఫర్మేషన్? వెళ్ళి అర్జెంటుగా అన్ని డోర్లకు తాళాలేయండిరా. వామ్మో వామ్మో, వీళ్ళు స్టేట్ సెక్రటరీలు, ఇంజనీర్ల మీద దాడులు చేస్తారనుకున్నాను, కానీ మాలాంటి ప్రజాసేవకుల్ని కూడా వదలట్లేదే. దేవుడా, ఇంకెప్పుడు లంచాలు తిరిగి ఇతరుల డబ్బు నొక్కాను. ఈ ఒక్కసారికి గడ్డం గట్టెక్కింది స్వామే. నమస్కారం సార్. ఇలా వచ్చారండి సార్. పక్క వీధిలో పెద్ద పెద్ద అవినీతి పరులు ఉన్నారు. చాలా మంది రూలింగ్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు సార్.
వాళ్ళ దగ్గరికి ముందెళ్ళి రావచ్చు కదా సార్. సార్ అవినీతి పరుల దగ్గరికి వెళ్ళమండి మేము. నిజాయితీ పరుల కోసమే పనిచేస్తుందండి మా బ్యాంకు. బ్యాంకా? అవునండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చామండి. సిబిఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మా బ్రాంచీలు, ఏటీఎంలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నామండి. అదే చెబుదామని. చాలా మంచిది. థ్యాంక్ యూ. మన దేశంలో 125 కోట్ల మంది జనాభా ఉంటే 2 లక్షల ఏటీఎంలు ఉన్నాయి. అందులో 90% నాట్ వర్కింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుని ఆ తర్వాత ఇలాంటి స్కీములు పెడితే బాగుంటుంది. ఎస్ సార్. సరే కానివ్వండి. నమస్కారం. నమస్కారం అండి. ఓకే. థ్యాంక్ యూ. సార్ అన్ని రూములకి తాళాలు వేసేసాను సార్. అరే ఉండా, అసలు ఏం చెప్పావురా? ఇట్రా. సిబిఐ వాళ్ళని హడలెత్తి కిందటి వారం సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు వస్తే ఐటీ వాళ్ళు వచ్చారని బెదిరించి పారేశారు. పడిపోయింది నాకు సుస్సు. ఇంకోసారి పూర్తి వివరాలు తెలుసుకోకుండా చెప్తే చంపి పారేస్తా. రంగా, బ్యాంకులో డబ్బేసావా? నేను పండగ వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకో. నానా ఇదిగో ఈ ఫోన్ ఉంచు. స్మార్ట్ ఫోన్ నాన్న. ఇంత ఖరీదైన వస్తువులు మనకెందుకురా? ఇలాంటివి చాలా కొంటాను నాన్న. ఫ్లిప్కార్ట్, అమెజాన్. అబ్బో అమేజింగ్. ఎక్కడిదరా ఇంత డబ్బు? ఆన్లైన్ నాన్న. ఒక 10 ఫోన్లు కొట్టామనుకోండి, ఒక ఫోన్ తగులుతుంది. సంపాదించడం చాలా ఈజీ నాన్న. నిజంగానా? తొందరలోనే నీకు ఇష్టమైన ఏదైనా మంచి వ్యాపారం చేసుకొని నువ్వు అభివృద్ధిలోకి రావాలరా. ఈ స్త్రీ బండి వాడు కొడుకు ఈ స్త్రీ నలగకుండా పని చేసుకోవాలరా. ఇప్పుడు బ్లడ్ ఇద్దామా అని ఉందిరా. అంత బ్లడ్ ఉందిరా బాడీలో. రేయ్ మామా, కొత్త టాబ్లెట్ రా. టాబ్లెటా? ఎవరి గుంట్లో బాలేదు బాస్? రే అది రోగానికి కాదురా, మనోడు కొత్త ఫోన్ తెచ్చాడు. ఫోనా? ఎలా కొన్నావురా? ఫిషింగ్ రా. చేపలు పట్టుకుంటే ఫోన్ వస్తుందిరా? బా అది వేరే లేరా. నీకు కావాలంటే చెప్పు, ఇంకోటి కొత్త తెస్తా. అమ్మా ప్లేట్ ఇడ్లీ తేమ్మా. సమయం లేదు మిత్రమా. క్యాషా కార్డా? క్యాష్. అన్ని 1000 నోట్లే. నా గరిటి కంటిన పిండి ఇంకా పచ్చిగానే ఉంది. 1000 కట్టలు పట్టుకొని నీలా పొద్దు నుంచి 10 మంది వచ్చారు. నీ 1000కి 500కి ఇడ్లీ కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా రావు. ఏం మాట్లాడుతున్నావు? అల్లరి చేయకు, చిల్లర తెచ్చుకో. తెల్లారు నీలాంటి ఒకడు 1000 నోటు పట్టుకొచ్చి ప్లేట్ ఇడ్లీ కావాలన్నాడు. ఒక ప్లేట్ రాదు బాబు, 50 ప్లేట్లు తీసుకెళ్ళని ఇచ్చా. నీకు కూడా అలా కావాలా చెప్పు. ఒక్క ప్లేట్ బదులు 50 పొట్లాలు తీసుకోవాలా? ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది బాబు. బాబు అన్నా ప్లేట్ ఇడ్లీ. రే సార్కి వేడి ఇడ్లీ తీసుకుంటారా? నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఏదోనన్నా మీ దైవాలు బాగానే ఉంది. కాకపోతే ఈ పెద్ద నోట్ల వాళ్ళతోనే చాలా తలకనొప్పిగా ఉంది, చిరాకు వచ్చేస్తుంది. రే అన్నకి వేడి వేడి ఇడ్లీలో కారపొడి నెయ్యి వేసుకొని తీసుకొచ్చి. ఇంతకీ నీ వ్యాపారం ఎలా ఉందన్న? ఏదో 30% కమిషన్కి చిల్లర అమ్ముకుంటున్నాము. మా అసోసియేషన్ తరఫున పంజాగుట్టలో ఒక కౌంటర్, కూకట్పల్లిలో ఒక కౌంటర్ నడుపుతున్నాము. ఏదో చిల్లర దేవ వల్ల బాగానే ఉంది. ఇంకేంటి బ్రహ్మాండంగా నడుస్తుంది అనమాట. బాగానే ఉంది. తినన్నా అన్న, నీకు ఫోన్ వస్తుంది ఏమన్నా? ఎత్తిసిస్తానే, మాట్లాడన్నా. అమరావతిలో నవ్యాంధ్ర బెగ్గర్స్ అసోసియేషన్ పెట్టారంట. అందులో కూడా మెంబర్షిప్ తీసుకోండి. డెవలప్మెంట్ అమరావతి రెడీ అయిపోతుంది. అన్నా ఎన్నిసార్లు తప్పించుకుంటారా? నా డబ్బులు ఇవ్వరా? అసలు ఇవ్వరు, వడ్డీ ఇవ్వరు. ఎక్కడదామనుకున్నారా? బైక్ తీసి బైక్. అన్నా నేను తర్వాత మాట్లాడతాను. పేరు రౌడీలా కనపడతలేదా? చంపేవాళ్ళ కాకుండా తప్పట్లు కొట్టేవాళ్ళ కనపడుతున్నానా? కోసి పడేస్తానే వాడు. ఏ మిస్టర్, నువ్వు రౌడీవైతే రాజకీయాలు చేసుకో. అతని మీద చేయవేస్తావేంటి? చేతి
ఇప్పుడే షీటింగ్కి కాల్ చేసి హెరేస్ చేస్తున్నావు కంప్లైంట్ చేయమంటావా? మేము అప్పులు ఇచ్చుకున్నాడు. దీనికి షీటింగ్కి సంబంధం ఏంటమ్మా? అప్పా ఎంత ఇచ్చావు? 2 లక్షలు వడ్డీతో కలిపి 2,25,000 అయింది. ఇప్పుడే చెక్ రాసిస్తాను, బ్యాంక్ వెళ్ళి తెచ్చుకో. ముందు ఆయన్ని వదులు. చెక్క ఎవడ కావాలమ్మా నీ చెక్? 2,000 బ్యాంకు నుంచి తీసుకోవాలంటే బ్యాంకు ముందు నిలబడి వెరికోస్ వ్యాధి వచ్చింది. కాళ్ళు లాగేస్తున్నాయి. బుద్ధిగా రౌడీయుజం కూడా చేసుకోలేకపోతున్నాను. మా బాస్ కొత్త నోట్లు లేవని క్రితం నెల జీతం కూడా ఇవ్వలేదు. నేను క్యాష్ ఇచ్చాను, నాకు క్యాష్ కావాలి అంతే. అన్నా ఇప్పుడు అంత డబ్బు ఏ బ్యాంక్ కూడా ఇస్తాడన్నా? మీరేం చేసుకుంటారో నాకు తెలియదు. నాకు క్యాష్ కావాలి అబ్బాయి అంతే. ఇస్తా, నీ క్యాష్ 1 వీక్ లో ఇస్తా. ఫస్ట్ ఆయన మీద చేతి. సరే అనంత్, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా? ఇష్టమేంటి అప్సరా, నువ్వంటే నాకు ప్రాణం. కానీ ఇంత సడన్ గా పెళ్ళంటే... ఇప్పుడు అంత అమౌంట్ పెళ్లికి మాత్రమే ఇస్తానని ఆర్బీఐ చెప్పి చచ్చింది కదా, సో ఇంకేం చేయాలి? హలో బాగున్నారా రెడ్డి గారు? నమస్కారం. నేను క్యూలో నిలబడాలా? మీరు క్యూలో నిలబట్టం ఏంటి సార్? సాక్షాత్ ఆ దేవుడు మనిషి మీరు. నమో వెంకటేశ్వర. ఎంత మార్చాలి? 150 కోట్లు. అంతే కదా? ఇప్పటికింతే. డైరెక్ట్ గా ప్రెస్ నుండి మీ దగ్గరికి వచ్చేలా ఏర్పాటు చేస్తాను. శుభం. మా ఫాక్సస్ బ్యాంక్ ఉన్నదే మీలాంటి పెద్దవాళ్ళకి సహాయం చేయడం కోసం. మా కమిషన్ కొంచెం మీరు చూస్తే... దానికి దిగులే ఉంది, మీ ముడుపు మీకు ఉంటుంది. చెన్నై నుండి, కర్ణాటక నుండి విపరీతమైన ఫోన్లు వస్తున్నాయి సార్. వస్తున్నాయా? అందరికీ సేవ చేసుకునే భాగ్యం దేవుడు కల్పిస్తున్నాడు. ఈ డిసెంబర్ 31న స్వామివారి దర్శనం చేసుకోవడానికి వస్తాను సార్. నాకు మరి మంచి దర్శనం చేసి పెట్టాలి. పాపం కడిగేసుకోవాలి కదా. స్వామివారికి కూడా కొంచెం దక్షిణం తలనీలాలు సమర్పించుకుంటాను. ఉంటాను సార్ మరి. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. అదేంటమ్మా క్యూలో నిలబడకుండా డైరెక్ట్గా వచ్చేసారు? మా పెళ్లి సార్. ఓకే శుభం. వీలైతే స్వీట్స్ పంపించండి, మీ పెళ్లికి వస్తాను. సార్ వెళ్ళండి అమ్మా. నా అకౌంట్ ఈ బ్రాంచ్ లోనే ఉంది, నాకు కొంచెం అమౌంట్ కావాలి. ఎంత? ఓ 2,000 సరిపోతాయా? సార్ 2.5 లక్షలు కావాలి సార్. 2.5 లక్షలా? ఈయనెవరు? పెళ్లి కొడుకు. ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ లాంటిది సార్. నీ అకౌంట్లో తెప్పించుకోమ్మా. తనకి అకౌంట్ లేదు సార్. పోనీ తన ఫ్రెండ్స్ కన్నా అకౌంట్స్ ఉన్నాయా? అయినా అకౌంట్స్ లేని వాళ్ళకి పెళ్లిళ్ళు అవసరం అమ్మా. చూడు తల్లి, మధ్యప్రదేశ్లో 2 IAS ఆఫీసర్లు పెళ్లి చేసుకోవడానికి 500 రూపాయలు ఖర్చు పెట్టారంటమ్మా. మీకెందుకమ్మా అంత డబ్బు? అదేంటి సార్, గాలోడు కూడా ఎంతో ఖర్చు పెడుతున్నాడు సార్ పెళ్ళంటే ఈ మధ్య. ఖర్చు పెడతాడమ్మా, గాలోడు కోట్లు ఖర్చు పెడతాడు. మీరంత ఎదగండి, మీ పెళ్లికొచ్చి నేను డాన్స్ చేస్తాను. హలో మేనేజర్ గారు, రామ్మోహన్ రావు. చిన్న ఎక్స్చేంజ్ మ్యాటర్ ఉంది. ఆ సంగతి నాకు వదిలేండి సార్. సార్ ప్లీజ్. విసిగించకండి అమ్మా, దయచేసి బయటికి వెళ్ళండి. సరే నేను చెప్తాను, వెళ్ళి తీసుకోండి. థ్యాంక్ యూ సార్. హలో ఎంత కావాలి? 200. సరే సార్. అనంత్ సార్. అప్సరా సార్, మీ ఇద్దరికి ఇష్టమేనా మ్యారేజ్ చేసుకోవటం? ఇష్టమే సార్. ఇష్టమే. సాక్షులు ఎవరమ్మా? మేమే సార్. ఓకే కదా? ఓకే, ఇక్కడ మీ సంతకాలు చేయండి. మీరు కళ్ళు మార్చుకోండి. ఫోటో తీస్తున్నా చూడమ్మా. సిస్టర్ ఫోటో తీస్తున్నా. హలో క్లోజప్ ప్లీజ్. కంగ్రాట్స్ మామా. మొత్తానికి బాబాయ్ థ్యాంక్స్ బాబాయ్. థ్యాంక్స్ ఏంట్రా, ఇలాంటి టైంలో కూడా నువ్వు నాకు డబ్బులు ఇచ్చేసావు. నీకురా థ్యాంక్స్. అనవసరంగా ఆ రోజు 10 మందిలో కాలర్ పట్టుకుని నీ పరువు తీశాను. అదేం లేదు బాబాయ్, నువ్వు ఆ రోజు అంత దరిద్రంగా బిహేవ్ చేసావు కాబట్టి ఈరోజు మా ఇద్దరికి పెళ్ళయింది. నువ్వు దేవుడివి బాబాయ్. అప్సరా, నాకు పెద్దవాళ్ళు ఎవరు లేరు బాబాయ్, మమ్మల్ని ఆశీర్వదించండి బాబాయ్. ఉన్నదంతా నాకే ఇచ్చేసావు. ఖర్చులు కూర్చో, ఆ అమ్మాయిని బాగా చూసుకో. సరే బాబాయ్. జాగ్రత్త అమ్మా.
చేష్టలు ఈ అల్లరి ఆటలు చనువుతో చెలిమిగా చెలియతో మాయలు శృతి మించే చేతులు కనికట్టు చేతలు ఆపవా రసికుడా ఓపలేదు ఈ ప్రాయం దూరాలకు సెలవులే దరి చేరే ఘడియలే బిడియాలు విడిచేసి నైవేద్యం ఇచ్చే సమయం దూరాలకు సెలవులే దరి చేరే ఘడియలే బిడియాలు విడిచేసి నైవేద్యం ఇచ్చే సమయం ముద్దులన్నీ మూటగట్టి ముడిపేవనా పెదవితోనే పొదివి నిన్ను పెనవేయనా ఈ విరహం వివరం కోరే సరసాలనే సమరాలుగా సయ్యాటలు సాగించవా. అనంత్, నేను జాన్ ఫస్ట్కి హాస్టల్ వెకేట్ చేసేస్తా. మనం ఒక చిన్న ఇల్లు తీసుకుందాం. ఖర్చులు బాగా ఎక్కువైతే కదా అప్సరా. ఈ డిమానిటైజేషన్ పుణ్యమా అంటూ పొదుపు బాగా అలవాటైంది. అయినా ఇంతకుముందు డబ్బు ఎంత ఖర్చు చేసేదన్నో తెలుసా? నీ పరిచయం తర్వాత కొంచెం తగ్గింది. అయినా నీకు విషయం చెప్పనా, ఈ ప్రపంచంలో మనకు కావాల్సినవన్నీ ఫ్రీగానే దొరుకుతున్నాయి. అదేలా? అరే మొద్దు, ఈ గాలి, నీరు, అందమైన ఆకాశం, గుండెల నిండా ప్రేమ, ఇవన్నీ దేవుడు మనకు ఫ్రీగానే ఇచ్చాడు. మనకు కావాల్సినవి కొనుక్కోవడానికి ఈ డబ్బు. అయినా మనం ప్రేమగా సంతోషంగా ఉండడానికి మన దగ్గర ఉన్న డబ్బు సరిపోదా? సరే, నన్నేం చేయమంటావు? గుండెల నిండా ప్రేమించు, 3 పూట్ల ముద్దులివ్వు. ఇంకా అంటే ఇంకా అంటే ఇంకా అంటే ఇంకా అంటే ఇంకా హలో, చెప్పవే. అబ్బా, ఆ వృద్ధాశ్రమకే కదా, వెళ్ళొస్తానులే, నువ్వేం కంగారు పడద్దు. ఎలా ఉన్నాను నాన్న? బాగున్నానురా. ఓల్డేజ్ హోమ్కి వచ్చి నువ్వు ఎన్ని రోజులైందిరా? అదే నాన్న, పెళ్లి పనుల మీద బిజీగా ఉండి రాలేకపోయా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు నాన్న. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏదోరా, వేలాడే ఆకులా బతుకుతా. అదేం మాట నాన్న, ఇదిగో ఈ 3 లక్షలు ఉంచు, నీకేం కావాలో ఖర్చు పెట్టుకో. చాలా థ్యాంక్స్ రా. మీకు తెలుసు కదా నాన్న, పాత రోడ్లు చెల్లట్లేదని. బ్యాంకులో వేసుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి నాన్న. వెళ్ళొస్తాను. నాన్న, మీ మనవడు మనవరాలు 10th క్లాస్ పాస్ అయ్యారు. వాళ్ళని మంచి రెసిడెన్షియల్ కాలేజీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మంచిదిరా, పిల్లల్ని బాగా చదివించు. అదే నాన్న, వాళ్ళ ఫీజులు అవి మీ చేతుల మీద కట్టిస్తే బాగుంటుందని మీ కోడలు అంది. ఎంత అవుతుందిరా? ఒక్కొక్కరికి 1,25,000. 2.5 లక్షలేగా? అవునా అన్న? తీసుకో. ఇప్పుడు అవసరం లేదు నాన్న, ఏప్రిల్లో జాయిన్ చేయిస్తా. మీరు 2 చెక్కులు డేట్ వేసి ఇస్తే. ఇప్పుడే తీసుకొస్తాను. హలో, 2 చెక్కులు అడిగాను, పిల్లల పేరు మీద తీసుకుంటున్నాను. ట్యాక్స్ ప్రాబ్లం ఏముండదు, ఓకేనా? తీసుకొస్తున్నాను లేవే, కంగారు. ఒరే, ఇదిగోరా నువ్వు అడిగిన చెక్కులు. థ్యాంక్స్ నాన్న, వస్తానన్నా. ఒరే నాన్న, బయట ఇస్తున్న కమిషన్ కంటే తక్కువగా ఏమైనా వర్కౌట్ అయిందా? అదేంటన్నా అలా అంటావు? అదేరా, పాత నోట్లు కొత్త నోట్లుగా మార్చడానికి ఏదో 25%, 30% తీసుకుంటున్నారట కదా. నేను నిన్ను నల్ల డబ్బుతో పెంచానురా. నీవు బాగా సంపాదించి డబ్బున్న వాడిలా ఎలా ఎదగాలని నేర్పాను గాని నిజాయితీతో ఎలా బతకాలో నేర్పలేదురా. డబ్బు కంటే మనుషులే ముఖ్యమని నాకు తెలిసేసరికి నేను వృద్ధాశ్రమానికి వచ్చేసాను. ఏదో ఈ స్కీము రాబట్టి మరొకసారి నా కొడుకుతో ఇంతసేపు మాట్లాడుతున్నానురా. ఒరేయ్, నీ పిల్లలు నీ దగ్గర రావడానికి ఈ స్కీము వస్తుందో రాదు, కనీసం వాళ్ళైనా బాగా పెంచరా. పోరా, పో. ఆదాయ పన్ను శాఖ కళ్లు గప్పి బ్యాంక్ లావాదేవీలు జరిపిన అందరి మీద చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. జన్ధన్ ఖాతాల్లో డిపాజిట్ అయిన భారీ నగదు వివరాలు సేకరిస్తున్నామని, ఇప్పటికే పలు చోట్ల జరిగిన దాడుల్లో నల్లధనం బయటపడిందని తెలియజేశారు. ముఖ్యంగా ప్రభుత్వం బినామీ చట్టాన్ని అమలు పరచనుందని తెలిసి నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
దేశంలో పడ్డ దొంగలని పట్టుకుంటామని, వారిపై విస్తృతంగా దాడులు జరిపి చట్టం ముందు దోషులుగా నిలబెడతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త మామా. నెమ్మదిగా తీ. కవిత కవిత మీరు చూడే ఎదవా 1000 రూపాయల నోట్ల కట్ల ఎంత భద్రంగా దాచుకున్నాడు పిచ్చాడు బుర్ర తక్కువ మెంటలోడు. మెల్లగా ఏ కవిత మామాయ్ దీపపు కుందలు బాగున్నాయే. మామాయ్ ఈసారి నువ్వు మాలేసుకున్నప్పుడు పడి పూజకి ఇవే వాడతావు. అలాగేనే బాగున్నాయి. ఏమే కవిత చిల్లరే. అయ్య బాబోయ్ ఇంటి వాళ్ళకి ఎంత పొగరో చూసావు మామా. అవునే. చిల్లరంతా ఎంత జాగ్రత్తగా పడేశాడో. అయినా మామా మెల్లగా మెల్లగా ఇలా కన్నాలేసుకుని ఎన్నాళ్ళని బతుకుతావు. సిమెంట్ కంపెనీ వాళ్ళు పోటీ పడి క్వాలిటీ పెంచేస్తున్నారే. గోళ్ళకి కన్నాలు కొట్టలేక చేతులు నిన్ను పెట్టేస్తున్నాయి. 50 రోజుల తర్వాత జనాల దగ్గర డబ్బులు ఏమి ఉండవంటే పిల్లలు మనలాగా పెరిగితే అన్యాయం అయిపోతారే. పిల్లల్ని క్యార్మెంట్లో చేర్పించాలి, సైబర్ క్రైమ్లు నేర్పించాలి. సాంబార్ క్రైమా? సాంబార్ కదే సైబర్. ఎప్పుడు సాంబార్ కూడదనా తిక్కలదానా? సైబర్ క్రైమ్ అంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుల ద్వారా డబ్బులు కొట్టేయడం అన్నమాట. అర్థమైందా? మెల్లగా లేగు లేగు లేగే మెల్లగా తొందరగా రిటైర్ అయిపోదామా. అలాగే చెప్తా. కానిస్టేబుల్ ఆ ముత్తూట్ ఫైనాన్స్ నకిలీ పోలీసుల కేసులో క్లూ ఏమన్నా దొరికిందా? సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెతుకుతున్నాం సార్. నేను సాయంత్రం శామర్పేటలో ప్యారడైజ్ బిర్యానీ తీసుకుని అక్కడి నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీదుగా వెళ్తున్నారు సార్. ఈ దొంగలేంట ఎలా తయారయ్యారు? ఒకప్పుడు పద్ధతిగా వాళ్ళ యూనిఫామ్లో వాళ్ళు, మన యూనిఫామ్లో మనము డ్యూటీలు చేసుకునేవాళ్ళం. అవును సార్. కానీ ఇప్పుడేమో వాళ్ళు మన గెటప్లు వేస్తున్నారు, మనమేమో వాళ్ళలా తయారయ్యాం. అవును సార్. పాత నోట్ల మార్పిడి కేసులో మన సిఏ ఆనందరావు గారిని రిమాండ్కి పంపారంట. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరయ్యా నువ్వు? నేను దొంగను సార్. నా పేరు శేఖర్ సార్. ఇదిగోండి నా ఆధార్ కార్డు. నా భార్య కవిత. నమస్తే సార్. ఏయ్ నటిస్తున్నావేంటే? ఆధార్ కార్డు చూపించు. ఇగో సారు. అసలు ఏంటయ్యా నీ పేరు కూడా రికార్డులో లేదు, ఎందుకు వచ్చావు? ఒక్క నిమిషం సార్. ఏయ్ కవిత మోట్లు ఇది పైన పెట్టి ఈ పైలు పెట్టి చెప్తా. మీకొకటి నాకొకటి, మీకొకటి నాకొకటి, మీకొకటి నాకొకటి, మీకొకటి నాకొకటి, మీకొకటి నాకొకటి, మీకొకటి నాకొకటి, మీకొకటి నాకొకటి. ఏయ్ ఏంటి కవిత చేసేయ్. అప్పు ఇచ్చేయ్. అలా దాచకూడదే. ఇచ్చేయ్ పెట్టు అక్కడ. సార్ పద్ధతిగా మొత్తం చదివేశాను సార్. మీకు 50%, మాకు 50%. పెనాల్టీ ఏమంటే ఏంటి సార్? అసలు ఏం జరుగుతుందయ్యా? వాలంటరీ డిస్కవరీ స్కీమ్ సార్. అదే కవిత దానికి ఇప్పుడు ఏమి పేరు పెట్టారా? గరీబ్ కళ్యాణ యోజన మావా. అదే అదే అది సార్. మీరు ఎప్పుడు వచ్చి పట్టుకుంటారని భయంతో పగలంతా నిద్ర పట్టట్లేదు సార్. మేము హ్యాపీగా ఏ లండన్లో పోయి విజయమాలితోటి ఏ శాశ్వత జీవితం గడిపేద్దనుకుంటున్నాం సార్. ఈ స్కీములు మీలాంటి దొంగలకు కాదయ్యా, బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి. అన్యాయం సార్. అక్రమంగా ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి రెగ్యులేషన్ చేస్తున్నారు. బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి, స్విస్ బ్యాంకులు ఉన్న వాళ్ళకి ప్రతి ప్రభుత్వం ఏదో స్కీములు పెడతానే ఉంది. ప్రతి అద పని చేసే వాళ్ళందరికీ ఏదో స్కీములు పెడతానే ఉన్నారు. మా ఇంటి సన్నకారు చిన్న దొంగలకి ఏమైనా స్కీములు పెట్టారా సార్? చూడయా శేఖరం, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ పెద్ద పెద్ద దొంగలకే ఈ స్కీములన్నీ. నీలాంటి సన్న చిన్నకారు మధ్యతరగతి దొంగలకి ఈ అవకాశం కల్పించలేకపోతున్నావా? సారీ. ఓకే సార్. ఏ కవిత మొత్తం సర్దేసి. నమో నమ. పిఎం గారికి ట్విట్టర్లో అర్జీ పెట్టుకుందాం. మన బతుకుల్లో కూడా కొత్త సంవత్సరం వెలుగులు నిండాలని ఆశిద్దాం. తీసే సత్యం మొత్తం తీసి ఇవన్నీ మనకే. నమస్కారం సార్. సరే బాయ్. మీరొక్కరు బ్లడ్ ఇచ్చినందుకు 3 ప్రాణాలు కాపాడిన వాళ్ళయ్యారండి. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు, ఇట్స్ ఓకే. హలో, ఎక్కడి నుంచి? యశోద హాస్పిటలా?
యాక్సిడెంటా? ఏ గ్రూప్? ఓకే ఓకే, కానీ బీ పాజిటివ్ మన దగ్గర లేదండి. ఈవినింగ్ వరకు ట్రై చేసి చెప్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హాయ్, ఎలా ఉన్నారు? ఇలా వచ్చారేంటి? మీతో మాట్లాడాలని. ఇది నా బ్యాంక్ టైం అండి. ఎప్పుడొస్తే అప్పుడు మాట్లాడడానికి నేనేం పని పాట లేకుండా కూర్చోలేదు. ఓహో, పని ఉంటే కానీ మాట్లాడరన్నమాట. అయితే నా బ్లడ్ తీసుకోండి. కుదరదు, 3 నెలలకు ఒకసారి మాత్రమే తీసుకోగలుగుతాం. ఇది మరీ దారుణం అండి. మా బ్లడ్ మేము దాచుకోవడానికి ఇన్ని అభ్యంతరాలా? ఎన్నిసార్లు బ్యాంకులో వేయాలి, ఎంత వేయాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, అన్నిటికీ నిబంధనలేనా? అసలు ఏంటండి ఈ దారుణం? మీ బాధని నేను అర్థం చేసుకోగలను త్రిలోక్ గారు, కానీ రూల్స్ లిమిట్స్ లేకుండా విత్డ్రావల్ డిపాజిట్స్ చేస్తే శరీరం తట్టుకోలేదు. అర్థం చేసుకోండి. ఇంకేమైనా మాట్లాడాలా? మీరంటే నాకు చాలా ఇష్టం సింధూరి గారు. నా చివరి రక్తం బొట్టు వరకు మిమ్మల్ని ప్రేమిస్తున్నా. అన్నా బిల్లు 32 అయింది. క్యాషా కార్డా? కార్డే రోయ్. ఓ అన్న డెవలప్ అయిపోయాడు. అయినా ఒరే, రాత్రికి రాత్రి పెద్ద నోట్లు రద్దు చేసేసి బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వకుండా ఈ కార్డుల మీద బతకమంటే ఎలా రా బతికేది? అన్నా ఒకప్పుడు ట్రంకాలు చేయాలంటే 2-3 రోజులు పెట్టేది. అంతెందుకు ల్యాండ్ ఫోనే దొరికేది కాదు. మరి ఇప్పుడు 100 కోట్ల మంది సెల్ ఫోన్ వాడేస్తున్నారు. అంతెందుకు మొన్న ఎవడో ఫ్రీగా సర్వీసులు ఇస్తా అంటే సిమ్ములు 5 కోట్ల మంది ఎగబడి తీసుకున్నారు. నేను కూడా తీసుకున్నా. దీనికి ఎందుకు మారన్నా? రేయ్, అమెరికా వాడే క్యాష్ లేకుండా బతకలేకపోతున్నాడు. మనమేంతరా? ఏంటన్నా అమెరికా ఏమన్నా మనకంటే ఎక్కువ? లాస్ట్ మంత్ నేను మొత్తం క్యాషే వాడేవాడిని. మరి ఇప్పుడు ఏటీఎంలు, పేటీఎంలు, యూపీఐలు అన్ని బ్యాంకుల యాప్లు నేను డౌన్లోడ్ చేశాను. మన దేశంలో సగం మందికి చదువు లేదు. ఎప్పటికరా మారేది ఇది? ఎందుకన్నా మనల్ని మనం తప్పు చేసుకోవడం? వీళ్ళందరూ లేరా చూడు, చదువుకున్న వాళ్ళందరూ కలిసి చదువు రాని వాళ్ళ కోసం ఒక్కరోజు కేటాయించి ప్రతి ఒక్కరికి నేర్పిస్తే ఎందుకు రాదు? అందరికీ వస్తుంది. కరెక్ట్, వస్తుంది. చిచి, ఏంటి చీపురు ఎక్కడ పెట్టేస్తావు? తిత్తి ఈ చీపురుతో ఒక ఢిల్లీ మొత్తం ఊడ్చారు తెలుసా? క్రేజీ ఫలో. ఏరోయ్, దోసులు చుట్టేవాడివి దేశాలు చుట్టేవాడిలాగా మాట్లాడుతున్నావు. చూడు, దోస్తులు చుట్టేవాడిని, ఇడ్లీ వేసేవాడిని, అంటూ తోమేవాడిని, టీ అమ్మేవాడిని అండర్ ఎస్టిమేట్ చేయి. సార్ నమో గారు లైన్లో ఉన్నారు. నమోనా? వామ్మో, డైరెక్ట్ లైన్లోకి వచ్చేసారా? అవును సార్. హలో, బాగున్నావా షరీఫ్? హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అన్న. వెల్కమ్. ఎప్పుడు ముందు ఆ చైనా వాళ్ళే చేసేవారు, ఈసారి ముందుగా మీరే నాకు ఫోన్ చేసి విష్ చేశారు. చాలా థ్యాంక్స్ అన్న. అలే వాడేవాయా షరీఫ్, నువ్వు మా నైబర్వి. నువ్వు బాగుంటేనే కదా మేం బాగుండేది. గత ఏడాది డైరెక్ట్ గా విష్ చేద్దామని వచ్చాను, పెంటా చేశావు. మా వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు తెలుసా. సారీ అన్న. ఇట్స్ ఓకే. లోకల్ గా జనాల్ని డైవర్ట్ చేయడానికి మీ మీద పడి ఏడవలసి వస్తుంది. ఎనీహౌ, ఈ ఏడాది అన్న బుద్ధిగా ఉండు. మా మిలిటరీ వాళ్ళ సంగతి హలో, వాయిస్ క్లియర్ గా లేదన్నా. ముందు ఆ చైనా ఫోన్ వాడడం మానే. నీ బర్త్డే గిఫ్ట్ గా ఇండియా నుంచి మంచి ఫోన్ పంపిస్తాను. అలాగే అన్న. జై హింద్. రాయమ్మా. అమ్మా, దీని మీద కష్టంగా ఉందమ్మా. కొత్త నోట్బుక్స్ కావాలమ్మా. అడుగో వస్తున్నాడుగా మీ నాన్న, అడగండి. హాయ్ శ్వేత. హాయ్. జనవరి 1 వచ్చేస్తోంది నాన్న. నీ వల్ల మేము 50 రోజుల నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాం. ఇకనైనా కొత్త నోట్బుక్స్ ఇస్తావా? అందుకే కదరా మీకోసం కొత్త నోట్ బుక్స్ తెచ్చాను, తీసుకోరా. ఏంటి ఇన్ని తక్కువ బుక్సా? అందుకేరా మీకోసం ల్యాప్టాప్ కూడా తెచ్చా. ఈసారి నుంచి మీ హోంవర్క్ ఈ డిజిటల్ చేసుకున్నామా? సరే. కాగితాలు తక్కువ అండి. సరే నాన్న. ఏనా? సరే. నాన్న ఏమైంది నాన్న? బ్యాంకులో డబ్బులన్నీ పోయాయిరా. ఎంత నాన్న? 2 లక్షలు రా. 2 లక్షలా? ఎలా పోయాయి నాన్న? ఏమోరా, నిన్నెవడో ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ నంబరు, కార్డ్ నంబరు అడిగాడు రా. చెప్పేసావా? అవునరా, బ్యాంక్ మేనేజర్ అని చెప్పాడు రా. అందుకని చెప్పాను. తీరా బ్యాంక్కి వెళ్ళి చూస్తే
నీకు అనిపించా దాన్ని ఫిషింగ్ అంటారు నాన్న. ఫిషింగ్ అంటే ఏంట్రా? ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి బ్యాంక్ వివరాలు అడిగితే చెప్పకూడదు నాన్న. మోసగాళ్ళు ఉంటారు నాన్న. నాకేం తెలుసురా, వాడెవడో చక్కగా మర్యాదగా మాట్లాడితే మంచివాడు అనుకున్నారు, మోసం చేశాడురా. చదువుకున్నవాడే ఉండి పక్కవాడి కష్టం దోచుకోవాలనుకున్నాడే, వాడేం బాగుపడతాడురా. ఇలాంటి వాళ్ళు నాశనమైపోతారురా, నాశనమైపోతారు. రే ఏంద్రా డలుగున్నావు? మా నాన్న ఎవడో మోసం చేశాను రా. నేను కూడా అన్ని అలాంటి పనులే చేశాను. అమాయకంగా కార్డు వివరాలు చెప్పిన వాళ్ళ అకౌంట్ నుంచి ఆన్లైన్ షాపింగ్ చేశాను. అరే వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదురా, కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే మాత్రం వాళ్ళలో మా నాన్నగారు పడుతున్నాడు రా. సిక్కేస్తుందిరా. నా మీద నాకే కోపంగా ఉందిరా. బాలీవుడ్ సినిమాలకి 2 నెలల పర్మిషన్ ఇవ్వండి. కరాచీ జైలు నుండి ఇండియన్ ఖైదీలను 200 మందిని విడిపించండి. సార్ చైనా నుంచి ప్రైమ్ మినిస్టర్ సార్. హలో జింపింగ్ జీ, నమస్కార్. హలో మిస్టర్ షరీఫ్, కావాలంటే ఇండియా వల్ల 2000 రూపాయల నోట్లు ప్రింట్ చేసే మిషన్లు పేపర్లు కొనడానికి అప్పిస్తాను. నహీ సాబ్, తెల్లారే వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది, మార్చి 31 తర్వాత అది కూడా బ్యాన్ చేయొచ్చని. అది రూమరేడాట కాదా, పర్లేదు ప్రింట్ చేసేయండి. వద్దు సార్, రూమర్ అయినా నిజమైన వద్దే వద్దు. నేను బుద్ధిగా నా దేశం డెవలప్ చేసుకుంటాను, వీలైతే అప్పిప్పించండి. నేను ఇండియాతో వీలైనంత ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను. ఏమయ్యా బ్యాంకు మేనేజర్వి, నీకు ఇదేం బుద్దయ్యా? ఏదో గడ్డి తింది సార్. మరీ ఇంత గడ్డెలా తిందయ్యా? ఒక పక్క కోట్ల మంది జనం పగలనక రాత్రనక క్యూలో నిలబడి ఉన్నారు. గవర్నమెంట్ అందరికీ డబ్బు సర్దుబాటు చేయడానికి నానా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంటి దొంగల్లా పంది కొక్కుల్లా మారిపోయారు. మీరు ఇలా నోట్లు మారుస్తూ నోట్లు పెట్టుకుని భక్తుల్లా బిల్డప్ ఇస్తే సరిపోదాయా? కనీసం మనుషుల్లా మారండి. ఏదో వదిలేయండి సార్, ఈ ఒక్కసారికి క్షమించండి. కావాలంటే మీకు కొత్త నోట్లు లంచం ఇస్తాను సార్. మీరు మారలయ్యా, మారే అవకాశం వచ్చింది, కనీసం ప్రయత్నం చేద్దాం. కానిస్టేబుల్, సార్ని సెల్లో పెట్టి రెస్ట్ తీసుకోవడానికి ఏర్పాట్లు చేయి. సార్ నాకు చాలా పెద్దవాళ్ళు తెలుసు. పక్క రాష్ట్రం ప్రిన్సిపల్ సెక్రటరీని లోపలేశారు. మీ ఫ్రెండ్ శేఖర్ రెడ్డి కూడా జైల్లోనే ఉన్నాడు. నడు నడు, తీసుకెళ్ళి లోపలికి. ఏం బాస్ డల్గొన్నారు? మంచి డీల్ తెచ్చా. 50% మన పాత డబ్బుకి కొత్త డబ్బు ఇచ్చే ముఠా దొరికింది. సెట్ చేసిన వాళ్ళకి 10% ఇయ్యాలంట. గరివికెళ్ళని యోజన పథకం చెప్తున్నావా? మన దగ్గర ఉన్నది దొంగ నోట్లు. ఏం పర్లేదురా బాయ్, నేను మేనేజ్ చేస్తా కదా. అక్కడెక్కడో విజయవాడ ముఠ అంట. అనపత్తి రెడ్లకి భీమవరం రాజులకి డబ్బు మార్చింది వీళ్ళే. రే విజయవాడ మూట ఉంటారా? మన ఈ దొంగ నోట్లను గుర్తుపడితే కష్టం కదరా. ఓరే ఈ మోసాలు అవన్నీ నాతోనైతే లేవురా. ఆపేద్దాం, నాతోనైతే లేదు. ఏం కంగారు లేదన్నా, కరెక్ట్గా డబ్బులు మార్చుకున్న సమయాన్ని పోలీసులు వచ్చేస్తారు. డమ్మీ పోలీసులు. నీ ఫ్రెండ్ అన్నావు కదా సినిమా ఇన్స్పెక్టర్, ఆడే వచ్చేది. డబ్బులు చేతులు మార్చేసి మనం జంప్. ఎరా వర్కౌట్ అవుతుందంటావా? పోయేదేముంది, ఎలాగో డిసెంబర్ 31 తర్వాత ఎందుకు పనికిరావు, కాల్చుకోవడమే. చిన్న ట్రైల్ వేద్దాం. రే ఇంత కొత్త కారు ఎందుకు తెచ్చావురా? రెంట్ ఎక్కువ అవుతుందేమో. దీనికి ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ లేదురా, ఇదైతేనే మనకు సేఫ్. రే ఈ డీలు ఓకే అయితే ఇలాంటి కారు ఒకటి కొనుక్కుందారా. ఇంత చీపా? పెద్ద కారు కొందాం బాస్. బ్రేక్ అయ్యరా, బ్రేక్ అయ్యరా. వేస్తానులే, ఆగు.
హైదరాబాద్. రే ఆర్డర్ తగ్గించరా. తగ్గిస్తున్నా. డైలాగ్ వినిపించట్లేదు. ఆంధ్ర, తెలంగాణ. భాయ్ మీ డీల్ కూడా చెప్పండి. గౌతమిపుత్ర శాతకర్ణి. బాలయ్య బాబుది 100, మాది 500, 1000. ఖైదీ నెంబర్ 2000. క్యాష్ ఈస్ బ్యాక్. రే అక్కడికి వెళ్ళి నవ్వకండ్రా, అర్థమైందా? డీల్ ఓకే. రే ఏదో రకంగా సెటిల్ అయిపోయింది. దీని తర్వాత మనమే సినిమా తీసుకుందాం అన్న. సూపర్ అన్న, రెడీగా ఉండండి. క్యాష్ పట్టుకొచ్చేస్తారా? చాలా టెన్షన్ గా ఉందన్నా. అరే బండిలో పెట్రోల్ అయితే ఉందిగా. ఫుల్ ట్యాంక్ పట్టించానన్నా. అరే వచ్చేస్తున్నాడు. పోనీరా రైట్ టైంలో వచ్చారంట్రా. మనడమే పోలీసులు వస్తారనుకుంటే అసలు పోలీసులు వచ్చారంట్రా. అంటే అన్న ఈ పోలీసులు ఏ పని చేసుకోనివ్వరు. అక్కడ ఇక్కడ మొత్తం టార్చర్ పెడుతున్నారన్న. రే అందరు సీరియస్గా ఉన్నారా? రే వాడు చూస్తున్నాడు. ఒక్క పని కూడా ప్రశాంతంగా చేసుకునేవారంటరా. అరే వర్మ నువ్వు పోనీరా. సర్వీసింగ్ చేయించలేదు ఎందుకంటే స్పీడ్ వెళ్తలేదు. తొక్కరా బాబు, నీ దండం పెడతా. పోలీసులు రా, తొక్కరా బాబు. అరే పోలీసులు బండి అయిపోయిందిరా, పెట్రోల్ అయిపోయినట్టుంది. అమ్మయ్యా, గవర్నమెంట్ తక్కువ అలవెన్స్ ఇవ్వటం ప్లస్ ఏమరా, బతికేమరా, సేఫ్ రా. అమ్మయ్యా రిలాక్స్ రా. గోపాల్ డబ్బులు లెక్క పెట్టరా. ఇప్పుడన్నా బండి సర్వీసింగ్ చేయించన్నా. అన్నా ఈ దొంగ నోట్లన్నా. అవునా? మోసం చేశారన్నా, చీటింగ్ అన్నా, మొత్తం చీటింగ్ అన్నా. రే వర్మ బండాపురా. గోపాల్ నా డబ్బురా. రే గోపాల్ డబ్బురా. సరైన ముహూర్తం పెట్టలేదన్నా. దేవుడా నా డబ్బురా. రే నాకు ఏడుపు వస్తుందన్నా. పరిస్థితి రే. ఏదైనా మన రావు స్వామి గారు సూపర్ రా. ఏం టైమింగ్ రా. నీ యాక్టింగ్ కి ఎవడైనా సరే వనకాల్సిందేరా. 10 years ఇండస్ట్రీ ట్రైనింగ్ రా. లాగ్ లేకుండా చేతనే సీన్ వర్కౌట్ అయితే. ఇవన్నీ చిత్తుకాయితాలు అవునరా. వాడు పైన కింద కొత్త నోట్లు పెట్టి మధ్యలో అంతా చిత్తుకాయితాలు పెట్టేశాడు. ఆల్రెడీ చెక్ చేసావు కదరా? చెక్ చేశాను బాస్. నోట్ దొంగదా మంచిదని కూడా చూసా. పైన నోట్ బాగుండేసరికి కింద అన్ని చూడలేదు బాస్. ఎంత మోసం చేశారు బాస్. విజయవాడ ముఠ అంటే నీతి నిజాయితీ గల మనుషులు అనుకున్నాను బాస్. మనుషుల్లో నిజాయితీ చచ్చిపోయింది బాస్. రే ఈ చిత్తికైతే మొత్తం 2,40,000 ఉన్నారా? అయితే మన పెట్టిన పెట్టుబడి డబ్బులు వచ్చేసాయి అనమాట. అరే దీనికి కూడా మనం అర్హులం కాదురా. మీరు మారండి అని దేవుడు మనకి ఇంకో అవకాశం ఇచ్చాడురా. ఫోన్లేరా, వచ్చిందేదో వచ్చింది, ఖర్చు పెట్టేద్దామరా. అలాగేరా. అరే డబ్బు వీడి వైఫ్కి మనం తీర్చాల్సిన అప్పురా. తీసుకోరా. అరే మనందరం కష్టపడి పనిచేసి బ్రతుకుదాంరా. కనీసం రాబోయే కొత్త సంవత్సరం నుంచైనా మనం నిజాయితీగా బతుకుదాంరా. కష్టపడి దాచుకున్నోడికి ఈ దేశంలో రక్షణ లేదు. దోచుకున్నంత దోచుకుని ఎగిరిపోతారే, వాళ్ళకే బాగుంటుందిరా. పాత సంవత్సరం పోతాంది, కొత్త సంవత్సరం వస్తుంది. ఈ డబ్బంతా గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ లేస్తే కనీసం సగం డబ్బన్న మిగులుతుంది కదా. పుణ్యం పురుషార్థం. ఒరే ఫ్రీగా వచ్చిన డబ్బులు కదరా, 10 మందికి పంచలేనురా. నా గుండె తట్టుకోలేదు.
ఒరే 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 100 కోట్లు తగలేసుకుంటున్నా నాకే ఇలా అనిపిస్తా ఉంటే 1000 కోట్లు తగలెట్టబోతున్న మన పార్టీ అధ్యక్షుడికి ఎలా ఉంటుందిరా, ఇంకెలా ఉంటుందిరా? అది ఒక్కసారి ఊహించేసరికి అనంత్, నిన్న పిఎం గారు 9 లక్షల్లో హౌసింగ్ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందన్నారు కదా, మనం కూడా తీసుకుందామా? షూర్, తప్పకుండా. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా 6000 ఇస్తున్నారంట. మరి ఆ బెనిఫిట్ కూడా తీసుకుందాం. హ్యాపీ న్యూ ఇయర్. 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 ఆహా, మీర్రా అసలు రక్త సంబంధికులంటే. ఇంతకు మీ పెళ్ళి ఎప్పుడో? ఆహా, సిగ్గే చాలేరా, పట్టవలే. కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలరా. ఏంటది? వెంచర్ క్యాపిటలిస్ట్ ని కలవాలి. సరేనా, ఫండింగ్ వస్తుందంటావా? దొరికితే బాగుందిరా. బాసు, ఏమరా సూపర్ డూపర్ బిజినెస్ ప్లాన్ తో వచ్చా. 3 లక్షలు పెట్టుబడి పెడితే చాలు. ఏంట్రా అది? ఏం లేదు బాస్, నిన్న హ్యాపీ న్యూ ఇయర్ కదా, గురువు గారికి విష్ చెప్తామని జైలుకి వెళ్ళా. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంట్రా ఐడియా? 2000 రూపాయల నోట్లు ప్రింటింగ్ చేస్తే ఎలా ఉంటుందని. గర్ల్ ఫ్రెండ్ కి గోలీ సోడా కొందామంటే, గుళ్ళోకెళ్ళి దేవుడు మొక్కు తీర్చాలంటే, ఇంటికి రెంటు కట్టాలంటే, మాసిన గడ్డం తీయాలంటే, ఆఫీసులకే వెళ్ళాలంటే, స్కూల్ ఫీజులు కట్టాలంటే డబ్బులు లేవు, డబ్బులు లేవు, ఏటీఎంలో డబ్బులు లేవు, డబ్బులు లేవు, బ్యాంకుల్లో నా డబ్బులు లేవు. మేకప్ అవ్వాలంటే, చెకప్కి వెళ్ళాలంటే, బర్గర్ కొందామంటే, దగ్గరకు ఇద్దామంటే, పంచదారకి బయట పెన్నుకి పుట్టుకోలికి బొట్టు బిళ్ళకి డబ్బులు లేవు, డబ్బులు లేవు. अरे मना मोदी हम चप्पन भाई। मेरे प्यारे देशवासियों, आज से ही संकल्प लीजिए कि आप स्वयं कैशलेस सोसाइटी के लिए खुद एक हिस्सा बनें। स्वाइप करो सिस्टम अंता चेंज करो, स्वाइप करो ब्लैक मनी ने वाइप करो, स्वाइप करो सिस्टम अंता चेंज करो, स्वाइप करो ब्लैक मनी ने वाइप करो। మెగాస్టార్ ఖైదీ సినిమాకి వెళ్ళాలంటే, బాలయ్య బాబు జాతకర్ని చూడాలంటే, పుట్టింటికి పోవాలంటే, పేరంటాన్ని చెయ్యాలంటే, బయట చాటులో దాచాలంటే, ఆడబిడ్డకి పెట్టాలంటే డబ్బులు లేవు, ఏటీఎంలో డబ్బులు లేవు, బ్యాంకుల్లో నా డబ్బులు లేవు. కాఫీ తాగాలంటే, అరే ట్రైనే ఎక్కాలంటే, పేపర్ చదవాలంటే, అరే స్కూటర్ కదలాలంటే, నట్టు బెల్లకి నైట్ థ్రిల్లకి మల్లె పూలకి మందు బెల్లకి డబ్బులు లేవు, అరే డబ్బులు లేవు. अरे मना मोदी हम चप्पन भाई। मेरे प्यारे देशवासियों, देश को भ्रष्टाचार मुक्त करने का अभियान, लोगों को कठिनाइयों समस्याओं से मुक्त करने का अभियान, इसका नेतृत्व करना है। स्वाइप करो सिस्टम अंता चेंज करो, स्वाइप करो ब्लैक मनी ने वाइप करो, स्वाइप करो सिस्टम अंता चेंज करो, स्वाइप करो ब्लैक मनी ने वाइप करो। स्वाइप करो सिस्टम अंता चेंज करो, स्वाइप करो ब्लैक मनी
మోదీ ఏం చెప్పండి బాయ్. मेरे प्यारे देशवासियों, आज से ही संकल्प लीजिए कि आप स्वयं कैशलेस सोसाइटी के लिए खुद एक हिस्सा बनें।